సహోదరి ఈ సమయంలో దూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు కాలం గారికి ఈ సమయం అవకాశం ఇస్తున్నాము. దయచేసి చప్పట్లు కొడుతూ సేవకుని ఆహ్వానిద్దాం. గొప్ప సమయం ఇచ్చిన దేవుడికి రెండు చేతుల పైకి నాకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు, దేవుడిని స్తుతించాను కానీ రెండు చేతుల పైకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుడికి మహిమ కలుగును గాక. తనకి ఇష్టం ప్రజలకి మనందరికీ దేవుడి శాంతి సమాధానం నేడే క్షణమే కలుగును గాక. మొట్టమొదటిగా గొప్ప సమయం దేవుడు ఎక్కడ ఉన్న నన్ను నిలబెట్టిన దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. తర్వాత దేవుడు కృపను బట్టి నన్ను ఆహ్వానించిన దైవజనులకి, వారి కుటుంబానికి, మరి ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ దేవుడు పెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం. మనము పరిస్థితులు బాగోకపోయినా మన క్రీస్తుని బట్టి బాగున్నాం. ఈ రోజు మన పరిస్థితులు బాగోకపోవచ్చు, కానీ మన యేసుని మాత్రము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన తన బిడ్డని ఎప్పుడు కూడా గొప్పగా ఉంచుతాడే తప్ప ఒక్కొక్కసారి కింద ఉంచినను దేవుడు మన గొప్పగా పైకి లేపబోతున్నాడు కాక. ఈరోజు నేను దేవుడి సన్నిధిలో సంఘం గురించి మొరపెడుతున్నప్పుడు దేవుడు అనేక రీతిగా చాలా వాక్యము మాట్లాడారు. ఈరోజు మనం త్వరగా ఈ యొక్క ప్రార్థన మొదలు పెట్టుకున్నాం. ముందుగా నిజంగా చాలా సంతోషం మీ సంఘమునికి ఈ యొక్క ప్రేయర్కి రావడం. నేను నిజంగా బ్రదర్ చాలా సంతోషం ఈ రోజు పిలవడం. నేను బ్రదర్ ఇప్పుడు నుంచో చూస్తున్నా, బ్రదర్ నన్ను పిలిస్తే వీళ్ళ సంఘానికి వెళ్ళి ఆ ప్రార్థన వినాలని, కానీ దేవుడు దానికన్నా గొప్ప స్థితిలో మీకు వాక్యం చెప్పడానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నన్ను పరిచయం చేసుకున్నాను. నా పేరు కాలేబ్. మేము ఒక అన్యుల కుటుంబంలో కూర్చున్న వాడిని. నేను మా ఏరియా మొత్తం విజయవాడ బాలకృష్ణ నగర్ ఏరియా మొత్తం క్రైస్తవులు అయినప్పటికీ మేము మాత్రం అన్యులుగానే ఉన్నాము. దేవుడు కృపను బట్టి నేను చిన్న వయసులోనే పట్టబడి ఈ రోజున దేవుడు నన్ను ఇక్కడ సజీవంగా నిలబెట్టాడు. అనే బ్రదర్ కూడా మేమందరం జీసస్ మిరాకిల్ చర్చ్కి వెళ్తాం. అక్కడ బ్రదర్ నాకు మంచి ఒక అద్భుతమైన సహోదరుడు, మంచి సహోదరుడు అనమాట. నాకు మంచి అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటాం దేవుడి గురించి. నిజంగా దేవుడు బ్రదర్ని ఇంత గొప్పగా సేవకు వాడకబడ్డం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు అందరూ కూడా ఏమైపోయారంటే కమర్షియల్ అయిపోయారు. అందరు బిజినెస్లని జాబ్లని చేస్తున్నారు. దేవుడి పరిచర్య అనేది ఎలా అయిపోయిందంటే ఈ రోజున అన్నిటికన్నా చిన్న జాబ్ అయిపోయింది. అన్నిటికన్నా పెద్ద జాబు ఏదో పోలీసు, ఏదో డాక్టర్స్ అంటున్నారు, కానీ నిజమైన దేవుని గొప్ప సేవ చాలా గొప్ప మంచి జాబ్ అని నేను చెప్తాను. అంటే గొప్ప బాధ్యత అని చెప్తాను. నిజంగా సహోదరి నిజంగా వాళ్ళ కుటుంబం ఆరాధన జరిపిస్తుంటే అర్థమైపోయింది నాకు మొత్తం సిచ్యువేషన్. చర్చ్ ఎంత బ్లెస్ అయిపోయిందో నేను దర్శనంలో చూశాను. దేవుడు ఇక్కడ దిగిరావటని గమనించాను. ఒక 2 అంచెల ఖడ్గం వలె ఈ మందిరంలో సంచరించడం గమనించాను. నేను నిలబడి ఆరాధన చేస్తుంటేనే ఒక అగ్ని నన్ను ఇలా తాకుటని గమనిస్తూ ఉన్నా. చాలా అద్భుతమైన సంఘమును మీకు ఇచ్చాడండి దేవుడు. నిజంగా ఒక మంచి దైవజనుని మీకు ఇచ్చాడు ఈ రోజున. నిజంగా దైవజను బట్టి మీరు సంతోషించాలి. ఈ రోజున చాలా మంది దైవజనులు, నేను ఎవరిని విమర్శించడం చెప్పడం లేదు, కానీ ఉన్నది ఫ్యాక్ట్ నేను చెప్తున్నానండి. బయట దైవజనులు నిజంగా ఎలా ఉన్నారో నాకు తెలియదు. బయట నవ్వుతూ ఉంటారు, లోపల ఎంతో వరస్ట్ గా ఉంటారు. కానీ నిజంగా న్యూటన్ అలాంటి నిజంగా దేవుడి కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువ. మనం ఇలాంటి వారికి మాత్రం మనం వారి వెనక ఉండి పరిచర్య విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, దశభాగం విషయంలో కానీ, అన్ని విషయంలో అంటే ఒక ప్రేయర్ పరంగా, ఫిజికల్ గా, స్పిరిచువల్ అన్ని పరంగా బ్రదర్ వెనక మనం నిలబడితే, నిజంగా ఇలాంటి వారు దేవుని కొరకు నిలబడితే అండి లోకంలో తలక్రిందులు చేయవారు ఎక్కడో లేపబడరు. ఈ యొక్క కేసరపల్లిలో నుంచి బయటకు వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ చప్పట్లు కొట్టండి. దేవుడు నిజంగా నమ్మిన వాడు. నిజంగా మీ సంఘం అలా ఉండాలి. మనం అనుకుంటాం చిన్న సంఘమే, పెద్ద సంఘాలు ఉన్నాయి మా పక్కన, అక్కడ ఎక్కడో సంఘం ఉంది, చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి బ్రదర్, మా వల్ల అవుతుందా అంటే ఏ సంఘమైనా తీసుకోండి. ఈ రోజు నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఓసన్న మందిర్ కానీ, పెంతెకోస్టల్ చర్చెస్ కానీ, లేకపోతే మా జీసస్ మిరాకిల్స్ అయినప్పటికీ అన్ని ఒక ఇలాంటి చిన్న మందిరాల నుండి బయటకు వచ్చారు వారు. ఆ మందిరంలో వారు ఏం చేశారంటే ఒక త్యాగపూరితమైన, అంటే తమ దగ్గర ఉన్నది దేవుడి దగ్గర ధారాళంగా పోసినప్పుడు ఆ సంఘం విస్తరించబడింది. బైబిల్లో ఒక స్త్రీ ఉంటదండి, అందరు స్త్రీల వల్ల ఆ స్త్రీ లేదు. ఆమె అంటే తమ జీవితం మొత్తం
జటమాంసిని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పోసిందంట. ఆ పోయిట బట్టి ఆమె సాక్ష్యం ఇంకా వినిపింపబడుతుంది. మీ సంఘము యొక్క విలువ అంటే మీ సంఘము గొప్పగా విస్తరించబడాలంటే సేవకుడు ఎంత సేవలో పోయబడుతున్నాడో, సంఘమా నువ్వు పోయబడటం మొదలు పెడితే నీ యొక్క అభిషేకం, సంఘ సేవకుల అభిషేకము దేవుడు లోకానికి తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. త్యాగపూరితమైన సంఘముగా ఉండాలి మనం. సేవకుడు చేస్తున్నాడులే, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడే కాదు, సంఘము కూడా ఒక త్యాగపూరితంగా, అంటే ఒక అడుగు సంఘ సేవకుడు వేస్తే నాకు ఏంటి అని వెనక్కి వెళ్ళిపోయే వారుగా ఉండకూడదు. కానీ ఆ సంఘ సేవకుడు ఒక ఆలడికి ఎక్కడ పెట్టాడో అతని వెనక వెళ్ళాలి. ఎందుకంటే నీ సేవకుడు, ఆయన నీ గొర్రెల కాపరి, ఆయనకి తెలుసు నేను ఎక్కడ కూర్చోబెట్టాలో. ఆయన నువ్వు వెంబడించినట్లయితే నువ్వు మాత్రము ఆయన ఎక్కడ నిలబెడతాడు దేవుడు అక్కడే నిన్ను కూడా నిలబెడతాడు. అనేకులకి సాక్షిగా నిలబెడతాడు యేసు నామమున. సరే, ఈరోజు దేవుడి సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు ప్రార్థన ప్రాముఖ్యత గురించి దేవుడి సంఘంతో మాట్లాడమన్నారు. మనము ఎవరితో మాట్లాడుతున్నాము ప్రార్థనలో అన్నప్పుడు? దేవుడితో మాట్లాడుతున్నాం. ఎలాగ మాట్లాడుతున్నాము కూడా మనం చాలా జాగ్రత్త పడాలి. ప్రార్థన చేయడంలో ఏదో చేసేసాము వెళ్ళిపోయామని ఉండకూడదు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఎవరితో మనం మాట్లాడుతున్నాం, మనం ఎవరి సన్నిధిలో నిలబడతాం? ఏలి అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడుతున్నానో ఆ యొక్క దేవుని జీవము తోడు ఈ ఆకాశం మూయబడును గాక. అంటే ప్రార్థన చేయి స్థలములో నిలబడి ప్రార్థించినప్పుడు మనం అనుకున్న కార్యములన్నీ జరిగిపోతాయి. నేను ఏ మాట ఎత్తి ప్రార్థన చేయలేదు. మోస్ట్లీ నా ప్రేయర్లో ఎప్పుడైతే ఈ మాట ఎత్తుతానో, ఎప్పుడైతే ఏలియా చెప్పాడు దేవా ఎవరి సన్నిధిలో నిలబడ్డానో, అంటే మనం నిలబడిన సన్నిధి ఎక్కడ తెలుసా? ఈ జీసస్ హీలింగ్ మినిస్ట్రీస్ లో కాదు, కానీ దేవుడి సముఖంలో నిలబడ్డాం. హల్లెలూయా. ఈరోజు మీరు కూర్చున్న వారు ఎక్కడ కూర్చున్నారు తెలుసా? నా ముందు, న్యూటన్ బ్రదర్ ముందు, ఈ బ్రదర్ ముందు కూర్చోలేదు, కానీ ముఖాముఖిగా దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుడు చూశాను. పెనుయేలు. ఈ అనుభవం ఈ రోజు ఉండాలి సంఘానికి. ఈరోజు తెలుసుకోవాలి, నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చున్నావు ఈ రోజున. కాబట్టి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మాట్లాడాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి సంఘమా. నిజంగా ప్రార్థన అనేది చాలా ఒక గొప్పగా ఉండాలి సంఘానికి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట మాట్లాడారు. ఈ సంఘములకు విరోధంగా ఎంతో మంది వేస్తున్నారు. ఎన్నో ఆత్మలు వాళ్ళ యొక్క సంఘాన్ని ఆపడానికి చూస్తున్నాయి. ఎప్పుడైతే మీరు మోకరిస్తారో ఈ సంఘం గురించి, దేవుడు మీ ద్వారే ఈ సంఘం సరిహద్దును బద్దలు కొట్టబోతున్నాడు యేసునామమున. నమ్మండి, జరుగుతుంది. ఎందుకు ఇదే సంఘంలో ఉండాలి? సంఘ సేవకుడు ప్రయాసపడినంత వరకు చాలదు. సేవలో ఉన్న మీరు కూడా మీ ప్రయత్నములు కూడా దేవుడి సన్నిధిలో కనబడనివ్వండి. ఈరోజు నాకు ఒక దేవుడు ఒకటే చెప్పారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. అక్కడ ఎన్నో చీకటి శక్తులను అపోజ్ చేస్తున్నాయి వారి సేవని. ఎంతో మంది మనుషులు లేస్తున్నారు వారి విరోధంగా. ఒక్కటే ఈ రోజు ఈ వాక్యం ఒక 5 నిమిషాలు అందరూ మోకరించి, ఏ దెయ్యపు శక్తులైతే ఈ సంఘములకు విరోధంగా నిలబడాయో మీ నోటి ద్వారా అవి గద్దించబడి కదలాలంటే కనుడి యేసునామమున. దేవుడు మీ నోటికి ఆ శక్తిని ఇవ్వబోతున్నాడు ఈ ప్రార్థన ద్వారా. ఈ ప్రార్థన ద్వారా మీ మోకాలకు ఒక అభిషేకం ఇవ్వబోతున్నాడు యేసునామమున. మీరు నమ్మినట్లయితే నేను చూస్తున్న దర్శనాలు చూడబోతున్నారు ఈ రోజు యేసునామమున. మీరు ఇవి జరగాలి ఈ రోజున. ఎందుకంటే సంఘము ఇంకా వచ్చేస్తున్నాడు ప్రభు, చాలా త్వరగా వస్తున్నాడు. సేవ చాలా త్వరగా చేయాలి. కోత విస్తారంగా ఉంది, కోయవాడు తక్కువైపోయాడు. కాబట్టి మీరు ఈ రోజు పని చేయడం మొదలు పెడితే, ఈ రాత్రి మీరు నిజంగా నేను చెప్తున్నా, ఎంత జ్ఞానముతో ప్రార్థన చేయడం మొదలు పెడతారో మీ సంఘం కోసము, అంత గొప్ప కోతని దేవుడు మీ సంఘానికి కోయటకు శక్తిని ఇవ్వబోతున్నాడు గాక. హల్లెలూయా. కాబట్టి చాలా సంఘాలు, గొడవలు అన్నింటినీ కూడా దేవుడు మీ ద్వారా అన్నింటినీ ముగించబోతున్నాడు ఈ ప్రార్థనలు. దేవుడు మీ ప్రార్థన ఎంతగానో కోరుతున్నాడండి. సంఘ ప్రార్థన చాలా అనుకుంటాం, కానీ సంఘమే కదా ఏముంటది అని చెప్పి, కానీ చాలా గొప్ప ప్రార్థన. అందుకే ఒక దైవజనుడు, భక్తి సింగ్ దైవజనుడు అంటారు, ప్రతి ఒక్కరు అక్కర్లు తీర్చేదంట వారి యొక్క మోకాళ్ళ ప్రార్థన అంట. మనం అనుకుంటాం ఏదో అక్కడికి 7 వారాలు వెళ్ళిపోయి ఇక్కడ 7 వారాలు వెళ్ళిపోతే కార్యం జరిగిపోతుందని. ఎప్పుడైతే నిజంగా దేవుడి సన్నిధిలో ముఖాముఖిగా ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. అప్పుడు సజీవంగా నన్నే దేవుడు నిలబెట్టాడు. మా అక్కకి ఒక జూన్ 30వ తారీఖు అక్కకి పాప పుట్టింది. హోప్ లేదన్నారు డాక్టర్స్. ఒక్కటే కూర్చొని ఏడిచాం దేవుడి సన్నిధిలో. మా నాన్న దేవుడు దర్శనం చూపించారు, ఆ బిడ్డని నేను తీసుకెళ్ళిపోతాను. కానీ నేను మోకరించి ఒక్కటే ప్రార్థన, నువ్వు ఇచ్చిన వాడిని ఎందుకు తీసుకెళ్తావు ప్రభు? దేవుడి సన్నిధిలో పెరుగులాడినప్పుడు దేవుడు ఈరోజు మా అక్క వాళ్ళ కుమార్తెని సజీవంగా నిలబెట్టాడు.
ఏం లేదు, మనం మోకరించి ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు కదులుతాడు ఆ సన్నిధికి. యేసునామమున ఏమీ లేదు, ఒక్కటే ప్రార్థన. ఏలియా నీ సన్నిధిలో నిలబడి మాట్లాడినప్పుడు ఆకాశం మూయబడింది, అదే సన్నిధిలో నేను కూడా నిలబడ్డాను. ఏలియా గురించి ఒక సాక్ష్యం ఉంటుంది, ఏంటి తెలుసా? ఫిలిప్పీలకు ఏలియా కూడా అలాంటి మనిషి స్వభావం కలిగిన వాడే కాబట్టి ఏలియా దేవుడు ఆ రోజు ఉన్నట్లుగా ఎలీషా ఎలాగైతే ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సముద్రం, ఆ యొక్క నది చీలిందో, నేను ప్రార్థించినప్పుడు ఆ కార్యం జరగాలి. విశ్వాసం అంతే అండి, కార్యం చేస్తాడు యేసునామమున. ప్రార్థన చేయటం మీ వంతు అయితే, కార్యం చేయటం ఆయన వంతు. హల్లెలూయా. కాబట్టి నాకు ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలతో ఒక మాట మాట్లాడారు. ఆ మాట నాకు చాలా ఇబ్బంది కలుగజేసి. ఒకప్పుడు సంఘాల్లో ప్రార్థన ఎక్కువ జరిగేది, ఎప్పుడు మోకరించి సంఘాలు ఏడ్చేవాళ్ళు. ఈ రోజున కన్నీటి ప్రార్థన ఎవరి గురించి అవుతుంది తెలుసా? తమ ఇంటి గురించి కన్నీటి ప్రార్థన చేస్తారు, కానీ ఒక ఆత్మ గురించి కన్నీటి ప్రార్థన చేయండి. ఈ రోజున వాక్యం ఎక్కువైపోయింది సంఘాల్లో, ఆరాధన ఎక్కువైపోయింది సంఘాల్లో, ప్రార్థన చాలా తక్కువైపోయింది. ఆ బ్రదర్ అన్నారు, నిజంగా మోకరించి సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి అంటే లేవు. అందుకే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్లుగా సంఘాలు ఎక్కడికక్కడ అనగదొక్కబడ్డానికి కారణం ఏంటంటే సంఘంలో ప్రార్థన ఉజ్జీవం లేదు. సంఘంలో ఉజ్జీవం పెరగాలంటే వాక్యం గొప్ప కాదు, ఆరాధన గొప్ప కాదు, కానీ సైలెంట్ గా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీ ప్రార్థనలు బట్టి మీ సేవకుడు గొప్పగా దీవించబోతున్నాడండి. సేవకుడు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఎన్నో చేస్తారు. సేవకులుగా పక్షాన మీరు కూడా మీ యొక్క ఆత్మార్పణలతో, మీ యొక్క అర్పణలతో, మీ సమర్పణలతో, అంటే నేను డబ్బులు బంగారం చెప్పట్లేదండి, మీ సమయాన్ని, మీ ప్రార్థనని, మీ యొక్క కన్నీటిని దేవుని కొరకు ధారాళంగా పోసినట్లయితే దేవుడు కూడా మేము మీ చర్చను బ్లెస్ చేస్తాడు యేసునామమున. చూసినట్లయితే ఆదిమ సంఘం కూడా ప్రార్థించింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. త్వరగా మనం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దేవుడికి మహిమ. హల్లెలూయా. చూసినట్లయితే సంఘం ఎలా ప్రార్థిస్తుందంటే అక్కడండి 5వ వచనం అట్లా నేను చూద్దా. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తి. అంతా చెప్పండి, అత్యాశక్తి. చెప్పండి, అత్యాశక్తి. అత్యాశక్తి. సంఘం ఎలా ప్రార్థించాలంటే అత్యాశక్తితో ప్రార్థించాలి. అంటే ఏంటి? ఎక్కువ శక్తితో అంటే గట్టిగా అరిచి ప్రార్థించాలా? కాదు, దానికి నానార్థాలు ఉన్నాయి. అంటే తీవ్రంగా ప్రార్థన, ఒక తీవ్రతరమైన ప్రార్థన. ఇంకొకటి ఆవేశంగా ప్రార్థన, లేదంటే గంభీరంగా ప్రార్థన. ఆసక్తితో అంటే కాన్సన్ట్రేషన్ తో ప్రార్థన. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలంటే ఎవరో మన పక్కన ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో ఏకీభవించాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అవును దేవా, ఎస్ లోడ్ అలా మాట్లాడాలి, కానీ పక్కన ప్రార్థన చేస్తే నీ ప్రేమ ఇది ఉండకూడదు. దేవుడు అది ఇష్టపడట్లా. దేవుడు ఏమన్నాడంటే అత్యాశక్తితో ప్రార్థించమన్నాడు. అర్థం ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ప్రార్థించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా సహోదరుడు ఉన్నాడు, నా పక్కన ఎవరో సహోదరుడు ఊహించుకోండి. ఆ సహోదరుడు ప్రార్థన చేసినప్పుడు నేను ఆవరించుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏదో ఆలోచనతో ఇంటికి వెళ్ళి అదేం కూర ఉండాలి, ఇంటికి వెళ్ళి ఎలా పడుకోవాలి, ఇదే ఆలోచనతో నేను అతని ప్రార్థన ఏకీభవించాను అనుకోండి, ఆ ప్రార్థన ఫలితము ఖచ్చితంగా రాదు. సరే, నేను ప్రార్థన చేస్తున్నా, నేను బాగా బలంగా ప్రార్థన చేస్తాను, ఓ రవర్ష ఓ లేదంటే దేవా ఇప్పుడు దేవా నీ సన్నిధి దిగు అని. నేను కళ్ళు తెరిచి చూశాను, నా ముందో నా అనుకోని ఎవరో ఆవరిస్తూ ఇలా చూసుకుంటూ ఎప్పుడు ప్రేయర్ అయిపోద్దా అని చూస్తే నాకు ప్రార్థన వెళ్తుందా? అదే నీకు అదే మైండ్ సిస్టమ్ ఇచ్చాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను నిలబడి ఇలా చూస్తాను, ఏంటి ప్రార్థన అవదా? నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తావా? వెంటనే ఆపేస్తావు. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 10 మంది ఏకీభవించాలన్నప్పుడు ఇతరులు ప్రార్థనకు నువ్వు ఏకీభవించే వారుగా ఉండటం ఆసక్తితో కలిగిన ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఎలా ఉంటుంది? ఒక ఇంటర్లింక్ అంటే ఒక చైన్ లాంటిది. ఒక చైన్ ఉంది, మనం గొలుసు ఉంది, మనం వేసుకునే గొలుసు, అదొక చిన్న లింక్ ఏమైపోతుంది, చైన్ తెగిపోతుంది. సంఘము కూడా అందరూ ఇలా కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఒకరు కూడా నిద్రపోయినా, లేకపోతే ఒకరు అత్యాసక్తితో లేకపోయినా, ఒకరు ఏదో తలాంతుతో ఉన్న చైన్ అక్కడ తెగిపోతుంది. ఆ చైన్ తెగిపోవడం వల్ల ఏమైపోతుందంటే సాతానుడు లోపల సులువుగా ఎంటర్ అయిపోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు కలిసి కట్టుగా ఎంతసేపు చేయగలరు అంతసేపే చేయాలి.
అంశం మీదే ప్రార్థించాలా. ఏదో ఇంటి విషయాలు కాదు, మన అంశం ఒకటి పెట్టుకున్నామంటే ఆ అంశం అయ్యే వరకు ప్రార్థించాలి. పట్టుదల. ఎందుకు ఈ పట్టుదలకు వచ్చిందంటే, ముందు ఒక దైవజనాన్ని కూర్చోబెట్టారు, యాకోబు తల నరికించారు. యాకోబు తల నరికించేటప్పుడు సంఘం ఇలా కూర్చుంది. యాకోబేగా చెరసాల్లోనేగా ఉంచారు అయిపోయింది. కానీ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం లేచింది. ఈరోజు చాలా మంది అక్షాక్ష అయిపోతున్నారు బయట, మీకు అర్థం కావట్లా. రీసెంట్ డేస్ లో ప్రవీణ్ పంగడాల గారు ఒక మంచి దైవజనుడు, అందరూ ఆయన మీద ఒక నేరారోపణ చేస్తున్నారు, తాగి చనిపోయాడని చెప్పేసి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా అబద్ధము, అతన్ని మాత్రం మర్డరే, అదొక హతసాక్షి అయిపోయాడు. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో గొప్ప దైవజనులు రీసెంట్ డేస్ లో కూడా హతసాక్షులు అవుతున్నారు. మన అలాంటి వాళ్ళని చూసి మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మన దైవజనుడికి అస్థితి రాకూడదు. వచ్చినప్పటికీ ధైర్యంగా మన సంఘాన్ని నిలబెట్టుకోవడం అని ఒక ఉజ్జీవంతో మనం ప్రార్థన చేయాలి మన సంఘాల గురించి. అందుకే ఒక మహాభక్తుడు రాసుకుంటే ఆ పాట రాస్తాడు కదా, చెరసాలలో వేసిన సంఖ్యలు విరించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు విరించిన, సంఘము ప్రార్థించగా సంఘం ఎవరు ఈ రోజున చెప్పండి. మీ కుడి చెయ్యి నేనే సంఘాన్ని అని చెప్పండి. మీ ప్రార్థన ద్వారా ఎవరు సంఖ్యలు బంధింపబడిన సంఖ్యలు ఎవరు విడిపించబడతాయండి? దైవజనుల యొక్క సంఖ్యలు, ఈ ఊరిలో ఉన్న సంఖ్యలు మీ ప్రార్థన ద్వారా జరగబోతుంది. యేసు నామమున దేవుడు మీలో ఎంత మంటతారో, మీరు ఎంత అభిషేకంతో ఆ మంటని లోకానికి చూపిస్తారు. సేవకుడు మాత్రం మండితే సరిపోదు, సంఘం కూడా మండుతూ ఉండాలి అగ్నిలాగా. అప్పుడు మీలో ఉన్న అగ్నిని తీసుకొని జనానికి చూపిస్తారు. ఒక్క కర్ర మాత్రం మండుతుంటే ఎంతసేపు మండుతుంది? అదే 10 కర్రలు మండుతూ ఉంటే ఇంకొక 11వ కర్రను తీసుకొచ్చేయచ్చు. అలాగా మీరందరూ మండుతూ ఉంటారనుకోండి, అతనిలో ఉన్న బ్రదర్లో ఉన్న ఏ బాధ అయితే ఉందో అది మీరు పంచుకున్నారనుకోండి సేవలో, మీ సేవకుడు కాదండి, మీరే సేవ చేస్తారు ఈ యొక్క ఊరిలో. వేస్తున్నాం ప్రతి ఇంట్లో సేవకులకు రాలేకపోతే ఆదిమ సంఘం అలానే ఉండేది. ఆదిమ సంఘంలో ప్రవచించేవారు. ఇప్పుడు సేవకుడు ఒక్కడే ప్రవచించారు కాదు. ఆ రోజుల్లో కొన్నేటి గృహం, కన్నీళ్ళ గృహం, ఆ ఇంటికి పేరుతో వెళ్ళి ప్రార్థించినప్పుడు ఒక్కొక్కరి మీద చేతున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు సంఘం పరిశుద్ధాత్మతో నింపబడట్లా. ప్రతి వారికి ఆశీర్వాదం కావాలి, ప్రతి వారికి ఒక ప్రవచనం కావాలి. కానీ అర్థం కావట్లేదు, దేవుడు ప్రవచించేవారంగా చేశాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రవచించమంటున్నాడు. కొన్ని సంఘాలు అయితే సంఘ సేవకుడు ప్రార్థిస్తే కింద ఉన్నవారు ప్రవచిస్తూ ఉంటారు. మీ సంఘం అలా అవ్వాలా? సేవకుడు మాత్రమే దర్శనాలు కాదు, మీరు చెప్పాలి సేవకుడికి దర్శనాలు. మీరు దేవుని కొరకు మండితే మీ మంట, సేవకులు మంట లోకానికి చూపిస్తాడండి నా దేవుడు. చూడు ఆ సంఘం ఎంత గొప్పగా వాడబడుతుందో నా కోసం, వెళ్ళి ఆ సంఘానికి అని అన్యుని తీసుకొని వస్తాడు ఇక్కడికి. నిజంగా ప్రవచించేవాడు సంఘంలో ఎక్కువ ఉంటే ఏం తెలుసా? ఒక అన్యుడు నాలాంటి వాడు లేదా లోకానుసరమైన వాడు వచ్చి కూర్చుంటే మీరు ప్రవచించినప్పుడు అతను మారు మనసు పొందుతాడంట. సేవకుడు అలా కాదు, మీరు కూడా అలా అవ్వాలి. ఈ రోజున యేసునామమున ఎందుకు సేవకుడు మన సంఘానికి ప్రార్థన అవసరం అంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపట్టుటకును చింతాక్రాంతులకు మొదలు పెట్టాడు. అప్పుడు యేసు, మరణమునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు
గెత్సెమనే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఇంకా కొన్ని క్షణాల్లో ఇక వాళ్ళకి అప్పగింపబడక మునుపు సంఘానికి చూపించిన ప్రార్థన గెత్సెమనే ప్రార్థన. దేవుని యొక్క ప్రతి అనుభవం గుండా సంఘం వెళ్ళాలి. ఈ రోజున సంఘము మేము ఓన్లీ బాప్టిజం తీసుకుంటాము, మేము మా కుటుంబం కోసం నేను సంఘానికి వస్తాను, నేను నా కుటుంబం కోసమే చూసుకుంటాను అంటే నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఒకళ్ళు సంఘంలో తెగించి బయటకు వచ్చి సేవకుడుగా నిలబడినప్పుడు నీలాంటి వారు నాలాంటి వారు తయారయ్యారు. ఇప్పుడు నేనున్నాను, నా ఒక సంఘంలోకి వెళ్ళే సహోదరులు ఎవరో నాకు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు మేము మా సేవకుడు మాట విని అక్కడే కూర్చుంటామంటే సరిపోరా, వాళ్ళు బయటకు వచ్చి నాకు వాళ్ళ సాక్ష్యం చెప్పడం బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. నువ్వు కూడా బయటికి వెళ్ళి నీ సాక్ష్యం పంచుకో, దేవుడు నీ సహోదరులు కూడా నీ పక్కన కూర్చోబెడతారు. నెక్స్ట్ ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా, నెక్స్ట్ ఆన్లైన్ ప్రేయర్స్ అన్నింటిలో ప్రతి ఆదివారాల్లో మీ సహోదరులు మీ ఇంటి పక్కన వాళ్ళు మీతో రావాలి వేస్తున్నామన్న, అలా అవ్వాలి మీరు వేస్తున్నామన్న. సంఘం అలానే కదలాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ఊరి ఏముంది, చిన్నది ఏముంది కాదు, మీ ద్వారా కదలాలి ఈ ఊరు. మీరు చెయ్యగలరు వేస్తున్నాం, మీ వల్ల అవుతుంది. మీరు నమ్మినట్లయితే దేవుడు ఒకే మాట అన్నాడు, మీరేం పెద్ద పోయినక్కర్లా, మీరేమి వెళ్ళని వ్యవసాయం వేసుకోకర్లా, ఏమొద్దు, నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు జరుగబడును. అతను దైవజనుడు అయి ఉండక్కర్లా, పాస్టర్ అయి ఉండక్కర్లా, ప్రవచించేవాడే అక్కర్లా, నమ్మిన వారు చూస్తే అవి జరిగిపోతాయి. ఈరోజు గెత్సెమనే ప్రార్థన అనుభవం సంఘానికి ఉండాలి. నేను చెప్పాను కదా, ఈ మధ్య సంఘాలు అందరూ ఎవరు కన్నీరు కార్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడగండి, ఎందుకు ప్రార్థన ఎందుకు అంత కన్నీరు కాస్తున్నావు అంటే, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నా ఇంట్లో వారి పరిస్థితి బాగాలేదు. కానీ సంఘము రోధించాల్సింది వారి ఇంటి గురించి కాదు. నువ్వు ఏడు, నీ ఇంటికి వెళ్ళి ఏడు. నువ్వు నీ పరిస్థితి అంత బాగోలేదని ఏడుస్తున్నావే, ఇంటికి వెళ్ళి కూర్చొని ఏడు. అక్కడ నిన్నెవరు కదిలించారు. కానీ సంఘంలోకి వచ్చి నీ గురించి ఏడవడం కాదు, అనేకులు నశించిపోతున్నారు చూసావా, వారి గురించి కన్నీరు కావచ్చు. గెత్సెమనే తోటలో అంట యేసయ్య అంట చెమట రక్తము కారణంతగా తన శరీరంలో ఉన్న రక్తము కూడా నీరులా, అంటే తన శరీరంలో ఉన్న ఆ చెమట కూడా రక్తంగా మారిపోయింది. అంత టెన్షన్ తో ప్రార్థన, హైపర్ టెన్షన్ తో ప్రార్థిస్తున్నాడు యేసయ్య. సంఘం ఎప్పుడైతే అంత ప్రార్థన చేసిందో అండి భారంగా, మీరు కంటారండి పిల్లలు, అంటే మీరు కంటారండి కొత్త ఆత్మని. మీరు మీ ఇంటి గురించి ఎక్కువ ఏడవద్దు, నీ ఇంటి గురించి నీ గురించి ఎంత రుగ్మతతో ఏడుస్తున్నావో ఆత్మల గురించి ఏడు. అయ్యో వాళ్ళు నశించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు. దేవుడు అంటున్నాడు, దేవా ఇంత గొప్ప భయంకరమైన, ఎందుకు యేసు ఏడుస్తున్నాడు తెలుసా, తన ముందున్న సిలువ గురించి యేసు ఏడవట్లా. అందరూ అనుకుంటారు యేసయ్య గెత్సెమనే తోటలో ఏడవడం కారణం రానున్న సిలువను చూసి ఏడ్చాడని కాదు. యెరూషలేము దేవాలయము, యెరూషలేములో జనులు ఎలా నశించిపోతారో ప్రభు దర్శన రీతిగా చూసినప్పుడు ఏడుస్తున్నాడంట. ఎలాగా? చెమట రక్తము కారునంతగా. ఈరోజు సంఘమును తెలుసుకోవాలి. ఈరోజు అంత బాగుంది, ఈరోజు ఈ రాత్రి అంతా నిశ్శబ్దంగా చాలా బాగుంది. ఒక రోజు వస్తుందండి మహాదినం, బోర్లు ఓదబడుతూ ఉంటాయి, ముద్దలు విప్పబడుతూ ఉంటాయి, ఎక్కడ జనం ఎటు పరిగెత్తాలో తెలియని అవస్థలు పడుతూ చావొస్తే బాగుండని, చచ్చిపోవాలని పరిగెడతారు, కానీ చావు రాదే. అలాంటి పరిస్థితుల్లో నీ సహోదరులు పడిపోతున్నప్పుడు దేవుడు నిన్నల్ని అక్కడుతాడు. జాగ్రత్త. సంఘం ఇప్పుడైనా మెలుకోగలిగి యేసుక్రీస్తు వారి ప్రార్థన చేయడం నేర్చుకో. యేసు ఎలాగైతే రోషముతో అనేక ఆత్మల నిమిత్తం, ఏమిటి యేసు ఎప్పుడు కూడా తను దాని కొరకు బ్రతకలేదండి. యేసు ఏమన్నాడంటే, నేను యోహాన్ అంటాడు, మీరు నన్ను నేను పౌలు అంటుంటాడు, నేను యేసుని పోలి నడిచినంత మీరు నన్ను పోలి నడవండి. యేసు ఎప్పుడు కూడా తను మహిమపరచుకోవడానికి రాలేదు, కానీ మీలాంటి నాలాంటి వారి కొరకు వచ్చావు. ఈ లోపల నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఇతరులకు ప్రకటించడానికి వచ్చావు. నీ జీవితం ఒక సాక్ష్యం అవ్వాలి. ఒక మహాభక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిమళింపజేశాడు నా జీవితాన్ని, ఆ ఆత్మ ద్వారా నా కుటుంబం ఇంత గొప్పగా ఉన్నదని మంచి ఒక పాఠం. నీ జీవితం అలా ఉండాలి. ఈరోజు యేసునామమున. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. మత్తయి సువార్త. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి చూడ. హల్లెలూయా. మత్తయి సువార్త అక్కడ ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన. మెలుగు ఉండి ప్రార్థన చేయడం అంటే ఏం చెప్పాను? అత్యాశక్తిగా, అంటే ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేంటి అని ఉండకుండా ప్రతి వారు కలిసి కట్టుగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అంటే దేవుడు వింటాడంట. యేసుక్రీస్తు ప్రభు చూసినట్లయితే ఈ యొక్క 26వ అధ్యాయం మొత్తం
యేసుక్రీస్తు కొండకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ముగ్గురిని మాత్రమే స్పెషల్ గా తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని చేసి చాలా జాగ్రత్తగా 9 మందిని దేవుడి కింద ఉంచి ఈ ముగ్గురు మాత్రం కొండకి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడు. 9 మంది తీసుకెళ్ళవచ్చు. మన ఏరియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు మనమే వచ్చాం? ఎందుకంటే మన దేవుడు మనము యేసుక్రీస్తుతో ఈరోజు ఏకీభవించాలి ప్రార్థన. అందుకే మనం స్పెషలైజ్డ్ పర్సన్ ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఆ రోజు దేవుడు ఒకటే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన. అంటే మీరు ప్రార్థన చేస్తే మీరు శోధనలో ప్రవేశించారు, మీరు పడిపోరు అని దేవుడు వాక్యం రాయబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఆత్మ అంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంట, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు దేవుళ్ళు ఎదుగుదామా, ఎప్పుడు క్రీస్తులో ఉందామా అని. కానీ శరీరం అంటే మనం బలహీనపరుస్తూ ఉంటుందంట. పౌడే అంటాడు కదా, నేను ఏదైతే చేయాలనుకున్నా అవి చేయక నేను చేయకూడదనంటే చేస్తున్నాను. అది సహజమా, కానీ మనం అంచుకోవాలి ప్రార్థన. అదే కదా ప్రార్థన అంటే. కాబట్టి మనము ప్రార్థన చేస్తే అంట సంఘాలు నిలబడతాయంట. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, దేవుడితో పెనుగులాడట. యాకోబు పెనుగులాడాడు దేవుడి సన్నిధిలో రాత్రి అంతా, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు మీరు పెనుగులాడండి ఈ రాత్రి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి కాదు, సంఘ సరిహద్దులు మార్చబడాలి, సంఘం పేరు ప్రతిష్టలు మార్చబడాలి, అనేక ఆత్మలు ఇక్కడ కూర్చోవాలి. మన బ్రతుకులు ఏముంది, ఈ రోజైనా రేపన్నా మారిపోతాం. సంఘం మార్చబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. అందుకే కదా దైవజనులు ఇంత దూరం వచ్చి సంఘ సేవకులు పెట్టి వాళ్ళకి అనుకుంటే వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. దీనికి డబ్బులు వచ్చేసేవి ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో చేస్తున్న డబ్బులు వస్తాయి. ఈ రోజు డబ్బులు సంపాదించాలంటే ఈ రోజుల్లో కష్టపడక్కర్లేదు, కూర్చొని సంపాదించే వాళ్ళు చాలా. ఎందుకు అంత ప్రయాసపడి తమ అన్ని వదులుకొని రాత్రి పగలని ఉపవాసాలను ప్రార్థిస్తాం, ఆత్మను రక్షించాలి. అతను ఒక్కడిని చేయలేడు, మీరందరూ కూడా అతనికి తోటి సహకారులుగా ఉంటే ఈ కార్యం జరుగుతుంది. ఒక ఇల్లు ఉంది, నీ ఇల్లు కట్టుకోవాలనుకోండి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పనివారు లేరు, నువ్వు ఒక్కడి నీ డబ్బుతో ఇల్లు కట్టగలవా? లేదు. కూలి వాళ్ళు కావాలి, మేస్త్రి కావాలి, దానికి ప్లాన్ వేసేవాడు కావాలి. ఎవడు పని వాడు చేస్తే ఆ ఇల్లు అంత ఇక్కడ పెయింటర్ కూడా కావాలి. తర్వాత ఇంటికి ఇల్లు సర్దుకోవడానికి అన్ని కావాలి. అలాగా దైవజనుడు ఒక్కడే పని చేస్తే కుదరదు, సంఘం కూడా కదిలితేనే ఏ పనైనా జరుగుతుందని దేవుడు ఈరోజు పదే మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి మనకి పరిశుద్ధాత్మని ఇస్తాడు, మనం భయపడనక్కర్లా. దేవుడు అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, అబ్బా తండ్రి మొదలుపెట్టడానికి పరిశుద్ధాత్మని మాకు ఇస్తాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, బ్రదర్ ప్రార్థన చెప్పాడే ప్రేయర్ చేయమనేసి, ఎలా ప్రార్థించాలంటే అయితే మాకు ప్రార్థన బాధపడకండి, పరిశుద్ధాత్మ అనగా 2 చేతులు చాపడకండి ప్రభువుని. నేను కన్వీనే కదా, నాకు ప్రార్థన రాదు. నా ముందు చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నానంటే గర్వంగా చెప్పను, కానీ ఈరోజు చెప్తున్న వాక్యమైన ఏదైనా కూడా నేను ఎవరికి కాపీ కొట్టను. నేను ఎవరి వాక్యాలు ఎక్కువ వినదలుచుకోను. నేను ఎక్కువ నా బైబిల్ స్టడీలో నేను ఎక్కువ ప్రేయర్ చేసుకుంటే, ఎక్కువ బైబిల్ ప్రార్థన. ఎవరి ప్రార్థన నేను అడగను, వీళ్ళలాగా నేను ప్రార్థించాలి, నాకు ఎలాగో ప్రార్థించాలి నేర్పించాను అడిగే దేవుడు నాకు ప్రార్థన చేయడం నేర్పించాలి. ఎలా ప్రార్థించాలో కూడా మీకు నేను ముందు వాక్యంలో చూపిస్తుంటా. మన అడుగుతే దేవుడు ఇస్తాడండి. మన ప్రార్థనలో ఒక వాక్యం ఉండదు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు అది దొరుకును. అంటే దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా? ఎలాగైతే అప్పుడు ఒక గొప్ప వర్షం వచ్చినప్పుడు ఒక రెయిన్బోని, ఒక ఇంద్రధనుస్సుని పెట్టి ఇది కనబడినప్పుడల్లా నేను ఆ వర్షం ఆపేస్తాను ఒక నియమం పెట్టుకున్నాడు. దేవుడు ఒక నియమం ఉంది, అదేంటి తెలుసా? నువ్వు అడుగుతేనే దేవుడు ఇస్తాడు, నువ్వు అడగకపోతే దేవుడు. ఒక నియమం ఉంది, ఏం చెప్పాను? మనం అడుగుతేనే దేవుడు ఇస్తాడు, మనం అడగకుండా కూర్చుంటే దేవుడు ఇవ్వడు. మనం అడిగేది కూడా చాలా క్లియర్ కట్ గా ఉండాలి. దేవాలను ఆశీర్వదించు, దేవాలను ఏం ఆశీర్వదించాలి? నాకు ఫ్రెండ్ నేర్పించాడు, ఒక ప్రేయర్ నేర్పించాను. నేను ఇలానే ప్రే చేసాను, దేవాలను ఆశీర్వదించు, నా సేవలు పాడుకో, దేవ నా సేవలు పాడుకో. దేవుడు నేను ఆలోచించాలా ఏ రోజు కూడా, కథ నాకు చెప్తే అన్నాడు. దేవుడు సన్నిధిలో ప్రార్థన క్లియర్ కట్ గా ప్రార్థించాను. అతను ప్రార్థన వాడు యూఎస్ వెళ్ళాలి. ఫస్ట్ వాడికి ఏంటంటే ఇంటర్వ్యూస్, ఆ పాస్పోర్ట్ విషయంలో ప్రార్థన చేసి, దేవా నాకు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ వచ్చింది. దేవా నాకు వీసా వచ్చింది. ఊరంటానికి డబ్బులు కావాలి, డబ్బులు వచ్చింది. క్లియర్ కట్ ప్రేయర్. అక్కడికి అందరూ కూర్చొని ఏడ్చి ప్రార్థించాల. క్లియర్ కట్ గా దేవుడి సన్నిధిలో అడిగాడు, పొందుకున్నాడు. ఈరోజు ఫారిన్ లో ఉన్నాడు. మనం కూడా అడిగేది క్లియర్ గా ఉంటే దేవుడు నాకు క్లియర్ గా ఇస్తాడు. దేవాలను ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించాలి? ఏ పరంగా నేను బ్లెస్ చేయమంటావు? నువ్వే అడుగు దేవుడిని, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా ఉండే దేవుడు
కానీ అడుగుతేనే దేవుడు ఇస్తాడు. ఈ పాయింట్ బాగా గుర్తుకోండి. దేవుడికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి తెలుసా? అడుగుడి అప్పుడే మీకు ఇయ్యబడదు, అడగకపోతే మీకు ఇయ్యబడదు. అందుకని దేవుడు పక్షపాతి అయితే కాదు, మీరు అడుగుతేనే ఇస్తా అన్నాడు. ఎందుకంటే దేవుడు మీరు అడగకుండానే దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, దాని విలువ మీకు తెలియదు. ఎందుకు ఇచ్చావు? దేవుడిని అడుగుతావు. అదే నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చినప్పుడు, దేవా ఇచ్చినావు దేవా స్తోత్రం అంటావు. కాబట్టి ఈ రోజు నుండి మీకు ఏం కావాలన్నా క్లియర్ కట్ గా మీరు ఎలా బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు? దేవా మాకు ఒక చిన్న పని ఉంది, ఈ పనిని బ్లెస్ చేయి. మా సంఘం ఉంది, మా సంఘానికి ఆత్మను తీసుకుంటారు, మా సంఘం ఇది, ఇలా దీనితో అది కావాలి, ఇది కావాలి, ఇది అడగండి. సంఘాన్ని ఆశీర్వదించే, మమ్మల్ని బ్లెస్ చేయి, ఇది చేయి, అది చేయండి. మనం ఎవరు చిన్నపిల్లలు ప్రార్థించినట్టుగా చేయొద్దు. క్లియర్ కట్ గా ప్రేయర్ ఉంటే ఖచ్చితంగా చెప్తానండి, కరెక్ట్ గా దేవుడు ఆలకిస్తాడు, కరెక్ట్ గా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక నియమం నియమించుకున్నాడు. ఏంటంటే అడుగుడి అప్పుడే. ఏంటంటే అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడదు, అడుగుడి అప్పుడే మీకు ఇవ్వబడదు. అడగకపోతే ఏంటంటే అడగకపోతే మనకు వస్తా రాదా? రాదు. ఈ రోజు నుండి క్లియర్ కట్ గా అడగండి, క్లియర్ కట్ గానే దేవుడు ఇస్తాడు. మీకు వేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి చూద్దాం ఇంకొక వాక్యం కూడా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం, అందరికీ తెలిసిన వాక్యము. చూడండి, పెంతెకోస్తు అనే దినము పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి. ఈ రోజు ఇక్కడ అందరూ ఒక చోట కూడి ఉన్నాము. ఎక్కడెక్కడో ఉన్నారా? అందరూ ఒకే చోట ఎక్కడ ఉన్నాము? నేను మొదటి వాక్యంలో చెప్పాను, దేవుని సముఖంలో ఉన్నాము. మనము జీసస్ హీలింగ్ మినిస్ట్రీలో కూర్చోలేదు, ఏదో ఎక్కడో కేసరపల్లిలో కూర్చోలేదు, కానీ ముఖాముఖిగా దేవుని సన్నిధిలో కూర్చుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు ఆకాశం నుండి. గమనించండి సహోదరి సహోదరులారా, ఒక చోట కూర్చున్నప్పుడు జరిగిన కార్యం చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి. ఇక్కడ చూసినట్లయితే ఇలానే మనందరూ కూడుకున్నారు. వాళ్ళ దేవుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను మీ మీదకి నూతన శక్తిని దింపుతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా నువ్వు పంపిస్తానన్నారు, పంపిలేదని వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఒకరోజు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దిగిందంట. ఆ పెంతెకోస్తు దినాన కూర్చున్న వాళ్ళు ధన్యులు. 40 ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య ఆరోహణమైనప్పటి నుంచి ఆ పెంతెకోస్తు అనేది 40వ దినం. 39 రోజులు వచ్చి 40 రోజులు రానోళ్ళు పోగొట్టుకున్నారు. లేకపోతే 39 రోజు రాకుండా 40 రోజులు వచ్చి కూర్చున్న వాళ్ళు బ్లెస్ అయిపోయారు. ఈరోజు నా దేవుడి సన్నిధిలో బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుందో మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కానీ ఏ రోజు వస్తుందో, దేవుడు ఏ రోజు ఎవరిని దర్శిస్తాడో తెలియదు, ఖచ్చితంగా దర్శిస్తాడు. 39 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి. దేవుడు అనేకులు ఎవరెవరు ఎలాగో హీల్ అవుతున్నారు, కానీ దేవుడే దిగి వచ్చి అతన్ని హీల్ చేశాడు. నిన్ను కూడా దేవుడు బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. దేవుడి స్వయాన చేయబోతున్నాడు. యేసునామమున సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు దిగుతాడు. హల్లెలూయా. సహోదరు నిజంగా చెప్పారు ఆరాధనలో, దేవుడి సన్నిధి దిగినని గమనించాడు. దేవుడు దిగి రావటం ఇక్కడ ఒక 2 అక్షరాల ఖడ్గము దాకా దేవుడు దిగి వచ్చాడు. అంటే ఈ యొక్క సంఘాన్ని దేవుడు వాక్యము మీద కట్టబోతున్నాడు. దేవుడి చూడండి, ఆరాధన మీద కట్టిన ఇటువంటి పడిపోద్ది, ఏదో ఎలా మీద కట్టిన పడిపోద్ది. వాక్యం మీద కడితే ఆ సంఘము ఎలా నిలబడి తెలుసా? పాతాళం కూడా దాని ముందు నిలబడలేదంట. అందుకే పేతుని బండ కేఫా, నీ మీద నేను ఒక మందిరం కట్టబోతున్నా, నీ ముందు పాతాళం కూడా నిలబడలేదు. అంటే దేవుడు ఈ సంఘాన్ని వాక్యం మీద కట్టబోతున్నాడు. ఆ వాక్యం ముందు విరోధులు ఎంతమంది నిలబడినా వారందరూ పడిపోతారే కానీ, వారందరూ ఇక్కడికి వస్తారే కానీ మిమ్మల్ని మాత్రం ఏమి చేయదు. ఎందుకంటే దేవుడి వాక్యముతో మీ సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం ఎలాంటిది తెలుసా? ఎవరెవరైతే ఏ శక్తులైతే మీ విరోధంగా ఈ సంఘం నిలబడుతుందో వాళ్ళన్నిటికీ రాజుల వాక్యము. యోహాను 1వ వచనం అధ్యాయం 1వ వచనం, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. సంగమా, మీరందరూ ప్రార్థించినప్పుడు దేవుడు దిగుతాడు. మీరు అనుకోవద్దు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా అని భయపడవద్దు. ఎప్పుడైతే యేసయ్య అంటావో, నేను వచ్చాను కుమార్తె అంటాడు నీ ముందు ఈ రోజున.
ఈ రోజున ఆ రోజు అపోస్తలుల మేడగదిలో అందరూ కూర్చోనంట అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు దేవా, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు అని ప్రార్థించినప్పుడు సడన్గా వచ్చి నిలబడ్డాడంట వాళ్ళ మధ్యలో. ఈ రోజున సంఘం కూడా అటువంటి అభిషేకంతో ఉండాలి. సంఘం కూడా భాషలు మాట్లాడాలి, సంఘం ప్రవచించాలి, సంఘం దర్శనాలు చూడాలి, సంఘము ఆత్మ ఫలాలతో ఆత్మ వరాలతో అన్నింటిలో ఎదగాలి. సంఘము వచ్చి వెళ్ళిపోవడం కాదు, సేవకుడు మాత్రమే భాషలు మాట్లాడడం కాదు, మీరు ప్రార్థిస్తాం మీరు కూడా భాషలు మాట్లాడాలి. కొన్నేళ్ళ రోజులు అదే జరిగింది. వాళ్ళందరూ అన్యులు, మనమన్న క్రైస్తవులు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ అన్యులు. వాళ్ళ మీద చేతులు అందరికీ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. నేనే జీసస్ మిరాకిల్స్ లో చూశాను. అయితే నేను ఓపెన్ నేను వెళ్ళి ప్రార్థన చేసిన కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి పరిశుద్ధాత్మే తెలియదు. అలాంటి వారి మీద చేతులు వచ్చినప్పుడు వారి భాషలతో మాట్లాడడం మొదలు పెట్టేవారు అనమాట. జీసస్ మిరాకిల్స్ లో చాలా అద్భుతాలు నేను చూసాను, చాలా గమనించేవారు. చేతులు అన్నయ్య మా మీద చేతులు వచ్చినప్పుడు మేము ఆత్మతో నింపబడిపోయే వాళ్ళము. ఇదంతా నిజంగా ఉంది. అందరూ అనుకుంటారు అవి ఎప్పుడో అయిపోయినాయి బ్రదర్, ఎప్పుడు అయిపోయింది? ఎందుకు? దేవుడు అన్నాడు అంత్యకాలంలో నా అందరి మీద పరిశుద్ధాత్మ. ఎంతమంది వాక్యం ఉంది. ఎందుకు అంత్య దినాలు? ఇప్పుడు అంత్య దినాలు కావా? అంతే ఆఖరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు కూడా కదా, ఇక లాస్ట్ క్షణాలు. ఈ నెక్స్ట్ ఈ వాక్యం అయిపోయిన దేవుడు వచ్చినా కూడా తక్కువే. నేను చెప్తున్నా చాలా తక్కువ రోజుల్లో ఉంది. అక్కడ చాలా దగ్గర ఉంది. మనం అనుకుంటారు అక్కడ ఇంకా చాలా టైం పడుతుంది. ఏదో 3వ మందిరం కట్టేశారు అనుకోండి, ఇస్రాయేల్ ఆల్రెడీ అన్ని సెట్ అయిపోయినాయి. 3వ మందిరం కట్టబడి అబద్ధ ప్రవక్త వచ్చి నిలబడి చేస్తే ఇంకేముండదు, రాకుండా డైరెక్ట్ వస్తుంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడిపోతారు. మిగతా వాళ్ళు శోధన అనిపించి చావు వస్తే బాగుంది అనుకుంటారు, కానీ చావు రాదు. సంఘం ఓకే సారీ మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసే సంఘం ఏకంగా ప్రార్థించినప్పుడు వస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని కొన్ని ఉనికిలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. సంఘం మీరు అత్యాశక్తితో ఉండండి. ఈ రోజు సంఘము వచ్చి ఓ దేవా ప్రార్థన చేయడం కాదు, మీరు భాషలతో మాట్లాడాలి. దేవతను అడగండి, బ్రదర్ మాకు వచ్చి ప్రార్థన చెప్పి భాషలు మాట్లాడాలి, మేము ప్రవచించాలి బ్రదర్. ప్రవచన వరాన్ని ఎక్కువ అపేక్షించమన్నాడు పౌలు. ఎందుకంటే ఎవరు అన్ని వచ్చి మీ మధ్యలో కూర్చుంటే, లేకపోతే ఎవరు తెలియని వాడు వచ్చి కూర్చుని ప్రవచించండి, అతను హృదయం మార్చబడి. మా నాన్నగారు కూడా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అతను అక్కడికి వెళ్ళాలా లేదా నిశ్చయంతో లేనప్పుడు ఆయన ఇల్లు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ముందు నుండి ప్రవచిస్తున్నారు, నా కుమారుడా ఈ రోజు మీ మందిరానికి వచ్చావు, నేను విడవను, భయపడకు, నేను ఇక్కడ ఉన్నాను. మా నాన్న ఆమె ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు దాకా ఆమె ఎవరో కూడా మా నాన్న తెలియదు అన్న. దేవుడు మాట్లాడతాడు అలా ఇస్తున్నాం. ఈ సంఘం అలా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రతి వారిని కదిలిస్తే పరిశుద్ధాత్మతో ఉండాలా. ఈ చిన్న సంఘమే అందరూ అనుకుంటారు బయట చిన్న సంఘం ఏం చేస్తారు. చిన్న సంఘంలో ఉద్యమం ఉంటే లోకం ఒడికిపోతుందండి. ఎవరు ఎంతో మంది షేక్ చేయాలి ఈ లోకాన్ని. 12 మందిని కూడా నేను చెప్పను. ఒక్కొక్కడు అగ్ని జ్వాలగా కదిలి వెళ్ళినప్పుడు ఆ అగ్ని అందరు అగ్నిగా మార్చినప్పుడు ఈ రోజు ఈ సంఘాలు నిలబడ్డాయండి. చప్పటి కూడా దేవుడు నిలబడుతున్నాడు. రానున్న దినాల్లో ఈ సంఘం అలా మారాలని ఎంతో మనస్పూర్వకంగా దేవుని అడుగుతున్నాను. బ్రదర్ ఒక్కళ్ళే ప్రవచించకూడదు, బ్రదర్ ఒక్కళ్ళే భాషలు మాట్లాడకూడదు, బ్రదర్ సిస్టర్ దర్శనం చెప్పకూడదు, మీరు చెప్పాలి. అటువంటి ఎంతమందికి ఆసక్తి ఉందండి మీకు చేయొద్దండి. నిజంగా మేము కూడా పరిశుద్ధాత్మతో మా సంఘంలో నిలబడాలి. నిజంగా చేతులు ఎడుతున్న ప్రతి వారికి దేవుడు తన ఆలోచనలో కొలది తన పరిశుద్ధాత్మని ఇచ్చుగాక. ఆయన కృపవరం ఒక్కొక్కటి నీకు ఇచ్చుగాక. చాలా కృపవరాలు ఉన్నాయి బైబిల్లో. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రేమ, విశ్వాసం, భాషలకు అర్థం చెప్పేవారు, భాషలు మాట్లాడేవారు, ప్రవచించేవారు, ఆత్మల వివేచన వరకు ఇక్కడ నిలబడుతుంటే ఆ సిస్టమ్ అంశాలు ఏం మాట్లాడుతూ నాకు అర్థమైపోతుంది. ఏసైకి ఆ వరం ఉంది చాలా. అందుకే కూర్చుని ఆ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటాడు, దేవుడు ఇంటర్ఫీర్ అయి మాట్లాడు. ఎందుకు మీరు అలా తలుచుకుంటున్నారు? ఇది ఒక మంచి వరం తెలుసా. ఆ వరం ఉన్న వాళ్ళు నిజం చెప్తున్నా, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అది ఈజీగా అర్థమైపోతుంది. అది ఎక్కువ దైవజనంలో ఉంటుంది కాబట్టి వచ్చి ఎక్కడ వాళ్ళని పెట్టాలో కొంతమంది అక్కడక్కడ పెడుతూ ఉంటారు. మనం దాన్ని బట్టి మనం ఇవి బాధపడకూడదు. కాబట్టి ఇంకొక వాక్యం నేను చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలుపెట్టాడు. చూడండి, ఇక్కడ ఒక వాక్యం నేను చూపిస్తున్నా. ఏ వాక్యం? అద్భుతమైన వాక్యం. సంఘం ఎలా ప్రార్థించాలి తెలుసా? దేవుని సైతం ఆపేయాలి మీ ప్రార్థన. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోతున్నా మీ ప్రార్థన ఆపేయాలి. దేవుడిని ఆగిపో. ఎలా ఆపుతారు దేవుడిని? ఎలా ఆపుతాం? కొంతమంది ఉన్నారు భక్తులు బైబిల్లో
సృష్టిని సైతం ఆపేశారు వాళ్ళు. ప్రార్థన సృష్టిని సైతం ఆపేశారు వాళ్ళు. చంద్రుని ఆపేశారు, సూర్యుని ఆపేశారు, టైం వెనక్కి చెప్పేశారు. ఎలాగా? ప్రార్థనతో వాళ్ళు సాధించేశారు. మీకు అసాధ్యమైనది మీ జీవితంలోనే సాధ్యం చేయండి. ఎలా తెలుసా? ప్రార్థన. ఈజీ, ఇంకేం అక్కర్లా. విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. అప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు, అతనికి చూపు కావాలి. దేవుడు అటు వెళ్తున్నాడు. దావీదు కుమారుడా, దేవుడు విన్నాడు, ముందుకెళ్ళాడు. విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆపల మళ్ళీ పిలిచాడు, దావీదు కుమారుడా, దయ చూపి, కరుణ చూపి, నన్ను దాటిపోవద్దు. దేవుడు మీ విషయంలో ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళేదా? మళ్ళా ప్రార్థన చేయండి, దేవుడు వెనక్కి వస్తాడు. నీ పిలుపు కోసం దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనం ఎన్నోసార్లు అనేక రీతిలుగా పిలిచినప్పుడు మన దేవుడు వదిలిపెట్టేసిన దినాలు గుర్తుపెట్టుకోండి. ఆయన పిలిచిన పిలుపు కూడా మన పిలుపులు చాలా తక్కువే. యేసయ్య పిలవడం కాబట్టి యేసయ్యని ఒక్కసారి పిలిచి ఆ కార్యం జరగలేదు వదలొద్దు. పిలవండి, పిలవండి, పిలవండి. ఎప్పుడు దాకా పిలవాలి? జరిగే దాకా పిలువు దేవుడి సన్నిధిలో. పెరుగులాడండి దేవుడి పెరుగులాడే అనుభవం ఉండాలి సంఘానికి. రోజు అనుభవం లేవు, ప్రార్థన చేస్తారు, జరగకపోతే దేవుడు చేయాలి. పెరుగులాడాలి, ఏడవాలి, ఏడిచి దేవుడి సన్నిధిలో ఎందుకు రాదు నాకు ఈ కార్యము? నా దేవుడు సజీవుడు కాదా? ఏలియా ప్రార్థన చేసినప్పుడు అది జరగలేదా? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడ దుప్పటి కొట్టినప్పుడు కార్యం జరగలేదా? నేను ప్రార్థన చేస్తే ఎందుకు జరగదు? అలా ప్రార్థించి చూడండి. రోషంతో ప్రార్థన చేయండి. కొన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు ఏడుస్తూ ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు కనికరంతో ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు రోషంతో ప్రార్థించాలి. పెనుగులాడాలి ఒక్కొక్కసారి. దేవా ఎప్పుడు ఎప్పుడు ప్రార్థిస్తే ఖచ్చితంగా కార్యం చేస్తాడు మన దేవుడు. చూడండి, అడుగుతున్నాడు, దావీదు కుమారుడా, దాటిపోవద్దు. ఆయన తెలిసి వెళ్ళిపోతున్నాడని. కానీ దేవుడు వెళ్ళిపోయాడా? ఆయన కావాలని ముందు నడిచాడు. దేవుడు తెలుసు ఎప్పుడు ఎవరికి ఇచ్చారు. ఆయన అనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ అంతమందిలో కూడా దేవుడు ఆ యొక్క గుడ్డివాడి యొక్క మాట విన్నాడు. చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఒక 100 మంది ఉన్నారు. ఇక్కడ న్యూటన్ బ్రదర్ నడుచుకుంటూ వెళ్తున్నారు. న్యూటన్ బ్రదర్ వెనక ఎవరెవరో పిలుస్తున్నారు. ఒకడు గుడ్డివాడు ఎక్కడో కింద కూర్చున్నాడు, ఆ చిప్పర. న్యూటన్ బ్రదర్ ఏమనుకుంటారు? అందరు పిలుస్తాడే పిలుస్తున్నారు. కానీ అతని పిలుపు వేరుగా ఉంది. అతని పిలుపు ఆఖరితో ఉంది. దేవుని కొరకు పిలిచేవారు అంటే దేవుని కొరకు ప్రార్థన చేసేవారు. ప్రార్థన అంటారు, ఇక్కడ కడుపులో నుండి రావాలండి. ప్రార్థన ఎక్కడ కడుపులో నుండి, హృదయం లోతులో నుండి. యేసయ్యని పిలిచే రకం కూడా చాలా ఉంటాయి. యేసయ్యా అతను పిలుస్తాడు, దావీదు కుమారుడా, దాటిపోవాక. ఎప్పుడైతే సంఘం అలాంటి ప్రార్థనలో గుండా వెళ్తుందో దేవుడు ఎక్కడికి పోడు, ఇక్కడే నుంచి వెళ్ళిపోతాడు. అమ్మో ఏంటి వీడు వదలనా, ఇంకా వదలను, నాకు నీ దగ్గర నుంచి కార్యాలు చాలా కావాలి అని మొరపెడుతూనే ఉంటావు. ఆయన వింటూనే ఉంటాడు, సెలవిస్తూనే ఉంటాడు, కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు? కడుపులో నుండి నీ ప్రార్థన వచ్చినప్పుడు. నీ ప్రార్థన దేవాని కాకుండా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవాక. ఆయన పిలుపు యేసయ్యని ఆపింది, దాటిపోకుండా. ఈరోజు మీ యొక్క సంఘంలో మీ ప్రార్థన దేవుడిని దాటిపోనికూడదు. ఇక్కడ నుండి ఎక్కడో సేవకుడు, ఎక్కడెక్కడో కాదు ఉద్యమం, ఇక్కడ మా సంఘంలో రావాలి. నేను విన్నాం ఇప్పుడు దాకా ఏసన్న గారు అందరూ గొప్పగా ఉందని, పెంతెకోస్తు మందిరాలు గొప్పగా ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ సంఘాలు గొప్పగా ఉన్నాయని మేము విన్నాం. ఎక్కడో వినకూడదు, ఇక్కడ మేము వినాలి. కేసర్పల్లిలో ఫలానా జీసస్ హీలింగ్ మినిస్ట్రీ ఉజ్జీవంతో రగులుతుంది. అక్కడికి ఎప్పుడైనా దర్శించారా? దేవుని వలన జరుగు కార్యం. హల్లెలూయా. రెండు చేతులపైకి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తానని విగ్రహాలని చెప్తాను. హల్లెలూయా. ఎవరి ద్వారా జరిగించబోతాడు ఇది? మీ ప్రార్థన. ఎవరు మీ చేయదు, నా ప్రార్థన బట్టి అని చెప్తాను. మీరు ఇలా ఏకంగా ఇలా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ప్రార్థించండి, ఇదే ఐక్యత కలిగండి. నేను చెప్తున్నా, మీ ఐక్యతను చూసి దేవుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఇక బయటికి వెళ్ళడం అనేది ఉండదు. యేసయ్య ఇక్కడే కూర్చుంటాడు. యేసయ్య ఎవరెవరిని పిలవాలి ఈల వేసి పిలుస్తాడు. ఆయన చేయి కొరచకాలేదు, ఆ ఇంటి బయటకు వెళ్ళాడు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలంటే చేయి కొరచకాల తీసుకొస్తున్నాడు. వాళ్ళని పిలవడానికి దేవుడు స్వరం ఇచ్చినది కాదు, పెద్దదే పిలుస్తాడు. ఊర్లో వాడు ఇక్కడికి రా. మీరు దాటిపోని కొద్ది రోజు యేసయ్య దొరికినప్పుడే పట్టుకోండి. యేసయ్య సంగమా, దొరికినప్పుడు యేసయ్యని పట్టుకో. ఒక రోజు వస్తుందంట, నరకంలో ఏడుస్తారట. యేసయ్య ఇప్పుడన్నా సమయం, నేను నమ్ముతా. లేదు లేదు, టైం అయిపోయింది.
కృపా గడియలు ముయబడ్డాయి. ఇప్పుడు మంచి కృప సమయం. ఎంతో మంది ఏడిచి రక్తాలు చిందించి నేలండి. ఒక సేవ అంటే అర్థమైంది తెలుసా? ఒక సంఘం అంటే అర్థమైంది తెలుసా? దైవజనుడు అర్పణలు. నేను ఈ దైవజనుడే అంటాను. ఆదిమ సంఘం యొక్క అర్పణ. యేసు ఎవరో కాదు, యేసు క్రీస్తు రక్తము సంఘం అంటే. ఈరోజు నువ్వు నేను ఎవరు తెలుసా? యేసు క్రీస్తు రక్తం, ఆయన ప్రాణం, ఆయన ధారాళం, ఆయన సమర్పణ సంఘం. ఈరోజు ఈ సంఘంలో మీ సహోదరులు కూడా ఉన్నారని మీరు ప్రార్థించండి. దేవుడు మనం తీసుకురాబోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎక్కడికి వెళ్ళిపోడండి మన యేసయ్య. మనం అంటే ఆయనకి చాలా ఇష్టం. మన పిల్లలు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాం, లేదా వాళ్ళు మనం పిలిచినప్పుడు మన వెనక్కి తిరుగుతూ ఉంటాము. యేసయ్య మనం పిలవండి, మన వెనక్కి తిరుగుతూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. పలకలేదనుకో రెండోసారి పిలవండి, మళ్ళీ పలకలేదనుకో మూడోసారి పిలవండి. ఏంటి ఈయన పలికినా సరిగ్గా పలకట్లేదు అన్నప్పుడు మీరు తప్పుందేమో చూసుకోండి. కడుపు నుండి ప్రార్థన రావట్లేదా తెలుసుకోండి. బాధలో నుండి ప్రార్థించండి, దేవుడు వినిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో వాక్యం చూస్తాం. మత్తయి సువార్త 7:7 10 నిమిషాల ద్వారా మనం ముగించుకుందాం. అడుగుడే మీకు ఇయ్యబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపలు అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి నన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును. హల్లెలూయా. దేవుడంట ఆయన నమ్ముకున్న వారికంట గొప్ప ఈవుల్ని ఇస్తాడు. ఈ సంఘంలో నేను చెప్తున్నా, యేసునామమున మీరు అడుగు దానికన్నా గొప్పవి మీరు పొందుకోబోతున్నారు. అవి ఆత్మీయంగా అవ్వచ్చు, మీకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవ్వచ్చు, మీ ఇంటి పరిస్థితులకు కూడా అవ్వచ్చు. దేవుడు ఇవ్వబోతున్నాడు కాక. ఎప్పుడు అడిగినప్పుడు, మీరెప్పుడు వెతికినప్పుడు, ఎప్పుడు తట్టినప్పుడు. అడుగుతాం, అందరం అడుగుతాం. ఓకే, అడుగుట విషయంలో వెతికే విషయంలో ఎక్కడ ఉంది సంఘం? దేవుడిని సరిగ్గా వెతుకుతున్నారు. చూడండి, ఆ గుడ్డివాడు ఎదుగుతున్నాడు దేవుణ్ణి. గుడ్డిలో నుండి ఎదుగుతున్నాడు యేసయ్యని. అతని కళ్ళు యేసు వల్ల తెరవబడిందని ఆ గుడ్డిదనం యేసయ్యని ఎతికాడు. ఏంటి తెలుసా? ఆయనకు ఉన్నది ఒకటే స్వరం. స్వరం ఎత్తి పెట్టి అడిగాడు, యేసయ్యా ఎక్కడ ఉన్నావు? దేవుడు వచ్చాడు, దర్శించాడు, కళ్ళు తెరిచాడు. సంఘం కూడా మీ పరిస్థితులని మూయబడ్డాయి, లేదా మీ స్థితిగతులు, మీ ఆత్మీయతలను మూయబడ్డాయి ప్రభువులో. మీ స్థితిగతులు సరిగ్గా దేవుడు లేవు. మీరు మొరపెట్టండి, మీరు ఎదురు ఉన్న దానితో. దేవుడు తెలుస్తాడు. యేసునామం తట్టండి, దేవుడి సన్నిధిలో తెలుస్తాడంట. మనకి యేసు ఉన్నాడండి, మనకి పరలోకం ఉంది. మన అందరూ అనుకుంటారు క్రైస్తవులకు ఏం సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు క్రైస్తవులేగా, చిన్న చూపు లోకాన్ని. క్రైస్తవులేగా మీరు. మిమ్మల్ని కొట్టినా అడిగేవాడు ఉన్నాడు, మిమ్మల్ని తిట్టినా అడిగేవాడు ఉంటాడు, మిమ్మల్ని ఏంటంటే మీరు సహిస్తారు అని మనల్ని చిన్న చూపు చూస్తారు. క్రైస్తవులకి ఎవరు లేరా? క్రైస్తవులకి ఎవరున్నారు? యేసే ఉన్నాడు. యేసే ఎక్కడున్నాడు? ఆకాశం అంతా కూర్చున్నాడు. చూస్తున్నాడా లేదా? యేసే ఒక్కడే లేడు. మనకి దూతలు ఉన్నాయి. మనకేమన్నా అయితే కాపాడడానికి దూతలు ఉన్నాయి. అన్నిటికి ఎవరున్నారు నాకు తెలియదని వాళ్ళు పక్క పెట్టండి. నా యేసేకి మాత్రం నాకు మాత్రం నా యేసే ఉన్నాడు. ఆయన సమూహం ఉంది, ఆయన దూతలు ఉన్నాయి. నాకు సహాయం రానప్పుడు 2 చేతులు ఎత్తి కన్నులు పైకి ఎత్తినప్పుడు ఆయన సహాయం ఆకాశంలో వస్తుంది. మీరు మొరపెట్టండి, భయపడవద్దు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేదేవా అని ఏడవద్దు. మనకి ఎవరున్నారు తెలుసా? యేసే ఉన్నాడు. దేవదూతలు ఉన్నాయి. చాలా మంచి పరిస్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఒక మహాభక్తుడు రాస్తూ ఉంటాడు కదా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింత ఉన్నావు, కష్టములో నష్టములో స్వరవతి, వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా
అన్నారు. ఏసైనంట అలా ఏసైని పట్టుకోవడానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు అన్నాడు, నేను ఆజ్ఞాపిస్తే 12,000 వ్యూహాల దేవతలు వచ్చేస్తాయి, నేను ఆజ్ఞాపించాను. మనకున్నంత సైన్యం ఈ లోకంలో ఎవరికి లేదు. సైన్యం కూడా అక్కడ ఏసే ఒక్కడే చాలు. ఏసే ఏంలా ఒక బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో ఏంటంటే ఆ రాజు కూర్చొని ఏడుస్తాడు. ఒక సైన్యం ముందొచ్చి కూర్చుంటాడు, మనం చంపేస్తామని. ఆ రాజు ఏడుస్తూ సన్నిధిలో ఆయన ఏమీ ఉండదు, ఆయన సన్నిధిలో చేతిలో ఏ ఆయుధం ఉండదు. కూర్చొని ఏడుస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం లేదంట, వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలగజేశాడంట. వాళ్ళనే కొట్టుకొని చంపుకున్నారంట, చచ్చిపోయి అందులో ఎవరి సైన్యం వాళ్ళు పెరిగింది. ఒక్కడే చాలు. మన సంఘాలు నిలబెట్టడానికి ఏసే చాలు. ఆ ఏసే ఉండాలంటే మీరు రోధించేవారైతే దేవుడు ఇక్కడి నుంచి బయటకు కూడా రాడు, ఇక్కడే కూర్చుంటాడు, మీ మధ్యలోనే ఉంటాడు. ఎప్పుడు ఏసైతో సహవాసం కోరుకోండి. సంఘం మీ ఇంటి పరిస్థితుల గురించి ఏడవండి, ఇంట్లో ఏడవండి కూర్చొని. అన్నగా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏడవండి, మీ దైవజనుడికి చెప్పకుండా. సంఘంగా కూడుకున్నప్పుడు మాత్రం సంఘం కూర్చొని ప్రార్థించండి. అప్పుడు ఆ సంఘం బ్లెస్ అయిపోతుంది. సంఘం బ్లెస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఆపలేదు వాళ్ళు. నిజంగా గొప్ప సేవ అండి. దేవుడు చెప్తున్నాను, సేవ అనేది ఒక మంచి గొప్పది. మీరెంతో ధన్యులు. ఈ రోజున ఒకనొక రోజుల్లో ఇలాంటి సంఘాలు లేవు. ఈ రోజుల్లో మన సౌత్ ఇండియాలో ఇంకా అంత రాలేదు, కానీ బయట ఊళ్ళో ఇంత మైక్ పెట్టుకొని ఈ టైంలో మాట్లాడితే కొడతారు, చంపేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. కానీ మీకు ఫ్రీగా ఉంది, ఇక్కడ హ్యాపీగా ఉంది. ఎంతసేపు ఎంత అరిచినా ప్రార్థించి ఈ ధన్యతని బట్టి దేవుడికి మేము హల్లెలూయా రెండు చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏసైలాగా మనం మినిస్ట్రీ చేయాలంటే ఒకటే, జీసస్ ఒకటే చేశారు. పొద్దునంతా సువార్త ప్రకటిస్తే రాత్రి ప్రార్థన చేస్తారు. దేవుడి కొరకు అలా ఉండాలి. అప్పుడే మన సంఘము బ్లెస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇంకొక వాక్యం చూపిద్దాం. లాస్ట్ వచనం చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మనం పోరాటం, ప్రార్థన అనేది ఏంటి తెలుసా? ఒకటి దేవుడితో మాట్లాడడం అయితే, ఇంకొకటి ఏంటంటే పోరాటం. ప్రార్థన అంటే ఏంటండి? పోరాటం. ప్రార్థన అంటే పోరాటం. యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమి ఎవరెవరు ఉంటారు తెలుసా? మనము దేవుని సైన్యం ఒకవైపు అయితే, సాతాను సైన్యం ఒకవైపు ఉంటాయి. ఇలాంటి టైంలో మనం సాతాన్ని లాక్ చేయవచ్చు. ఎలా తెలుసా? దావీదు లాక్ చేస్తాడు ఎవరిని? గొలియాతుని. దావీదేమో చిన్నవాడు, ఇక్కడ నిలబడ్డాడు. యేసయ్య దేవుడేమో వెనక ఉన్నాడు, గొలియాతు వెనక. గొలియాతుని వెనక నుండి యేసయ్య కొట్టాడు, ముందు నుండి దావీదు కొట్టాడు. దావీదు కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ సమస్య పడిపోయింది. సంఘం కూడా అంతే. మీరు భయపడవద్దు, మీ దేవుడు మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి మీరు జయం పొందుతారు. ఎప్పుడు చూద్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైండు. చూడండి, ఆయన శక్తిని బట్టి. ఇక్కడ ఏమంటున్నారు? మీ ప్రార్థన బట్టో, మీకున్న ఆహారం బట్టో, ఏదో బట్టి, ఆత్మశక్తిని బట్టి బలవంతులుగా. ఎవరి గుర్తు పెట్టుకోండి, ఆది సంఘం అయితే పెంతెకోస్తు దినం ముందు వరకు ఎవరికడు భయపడిపోయేవాడు. యేసయ్య అప్పచెప్పారు జనాలు, ఎవడు కాడి పరిపాడు. లూకా అయితే మరి నువ్వు దేవుడి విధానం దిగంబరిగా పరిగెత్తాడంట ఇంటికి. ఒక్కొక్కడు దూరం పరిగెడుతున్నాడు. ఒక్కొక్కడు ఎప్పుడైతే పెంతెకోస్తు దినం అనేది వచ్చిందో సంఘానికి, అభిషేకంతో నింపబడినప్పుడు జనులు అందరూ ఆ ఒక్కొక్కరంట దేవుడి కొరకు మండబడ్డారంట, బలవంతులుగా తయారయ్యారంట. చావనైతే చంపు, నేను దేవుడిని ప్రకటించినాం. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య నిజమైన దేవుడు అంటున్నాడు. స్తెఫనుని కొడుతున్నారంట, నేను దేవుడిని చూస్తున్నాను, ఆయన కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని. అలా ఉండాలి. ఎవరి బలం ఎలా వస్తుందంటే ఈ బలము సంఘానికి? ఆత్మ వలన. మనం చెప్తున్నా ఒకటే చెప్పండి, ఆత్మ వలన నాకు ఈ రోజు బలం రాబోతున్నది, బలము రాబోతున్నది. ఆమేన్. ఈరోజు మీరు బలవంతులు అవ్వబోతున్నారు. ఇస్తున్నాను వారు బలసినందున వారి కాడి విరగొట్టబడి, ఈరోజు మీరు దేవుడి సంఘంలో బలవంతులు అవుతున్న కొలది మీ సంఘంలో విరోధమైనవి విరగొట్టబడుతూ ఉంటది. చదవండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకుని. ఒకటి గుర్తుపెట్టుకుని సంఘమా, మీ సంఘంలో కొత్త ఆత్మలు రావాలంట. మీ సంఘంలో విరోధంగా శక్తులు పనిచేస్తున్నాయి కదా, లేకపోతే మనుషులు పని చేస్తున్నారు, ఎన్నెన్నో థింగ్స్ పని చేస్తాయి. ఇవన్నీ ఎదిరించాలంటే ఇప్పుడు ప్రేయర్ సరిపోదు. ఎలా ప్రార్థించాలో నేను చెప్తున్నాను ఇప్పుడు. చదవండి. ఏదైనగా మనము పోరాడినది
శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఒక మాట గుర్తుకొస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం పోరాడుతున్నాం చూసారా, మన పోరాటం ఏదైతే మన ఇంటిలో పోరాటమైనా, సంఘంలో పోరాటమైనా, మన పనిలో పోరాటమైనా, ఒక వ్యక్తితో పోరాడుతున్నప్పుడు మనం అనుకోకూడదంట, అయ్యో నేను మనుషులతో గొడవడుతాను, కానీ అతను ఉన్న దురాత్మను చూడాలి. మా నాన్న ఎప్పుడు నాకు ఒకటి చెప్తూ ఉంటారు, అంటే చెప్తున్నాను చిన్న విషయమే, మా ఇంట్లో ఎప్పుడైనా గొడవ అవుతుంది అనుకోండి, నేనేమన్నా ఒక విషయం రైజ్ అయ్యా ఏమన్నా మా నాన్న గట్టిగా ఏమన్నా మాట్లాడి, అంటే మా నాన్న దగ్గర నాకు మా నాన్నకి ఎక్కువ గొడవలు రావు. ఏ గొడవ వచ్చిందంటే వాక్యం దగ్గర ఏదో గొడవ వస్తుంది. ఆయన మా నాన్న ప్రేయర్ లో స్ట్రిక్ట్ గా ఉంటాడు, పెద్దకొస్తాను ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ ప్రేయర్. నేనేమన్నా చిన్న తప్పు చేస్తే వాక్యం తీసుకొచ్చి పెట్టి నాకు చెప్తూ ఉంటే, నాన్న నువ్వు అలా మాట్లాడదు గట్టిగా చూడు సాతాను ఎలా మాట్లాడుతుంది లోపల నుంచి, ఇదే మాట. అంతేగాని ఏంటి అలా మాట్లాడి, ఏ రోజు నేను చెప్తానండి, అది మా నాన్న గొప్ప చేయడానికి కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మ అలా మాట్లాడిస్తుంది. ఎంత పెద్ద ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ఒక్కోసారి ఏంటి నాన్న ఎంత అవుతున్నాను మాట్లాడవా అంటే, చూడు సాతాను ఇంకా ఎంత ప్రభావం చూపిస్తుందో. ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడు. ఎప్పుడైతే సంఘం నేర్చుకుంటుందో, ఒక విరోధంగా నాతో వచ్చి మాట్లాడు, ఇతరులు సాతాను మాట్లాడిస్తున్నాను అన్నప్పుడు నువ్వు నోరెత్తావు, వాడిని గర్దిస్తూ ఉంటావు. వెనక పేతురు కూడా వచ్చి, దేవా నీకు సిలువ ఉందో, సాతాను పేతురు నాన్న పేతురు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని కూల్గా మాట్లాడాలి, బయటికి వెనక్కి సాతాను. పేతురు మనసులో భయపడి ఉండొచ్చు, కానీ వాడు వెనకున్న సాతాను ఉడికిపోయి ఉంటాడు. ఆ టైంలో వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు నిజంగా వేసే వెనక. అందుకే కదా ఇస్కరియోతు దాని నుంచి తీసుకొచ్చాడు వేసే, లేకపోతే ముందే వచ్చేవాడుగా. ఇంకొకటి చూసినట్లయితే మన ప్రార్థనలు ఎక్కడ ఆపబడతాయి తెలుసా? ఇక్కడ మన ప్రార్థనని వెళ్ళిపోతున్నాయి, మధ్యాకాశంలో చీకటి శక్తులను ఆపేస్తూ ఉంటాయి మన ప్రార్థన. ఇదంతా జరిగిందానికి జరుగుతుంది. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తుంటాడు, ఒక అవసరం పడదు. ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆకాశంలో దేవుడి దగ్గరికి వెళ్ళదు, మధ్యాకాశంలో దెయ్యాలని ఆపేస్తాయి ఆయన ప్రేయర్స్. అప్పుడు మిఖాయేలు దూత దిగి వచ్చి యుద్ధం ఆడాక అప్పుడు పై నుంచి సమాధానం వస్తుంది దానియేలుకి. మన ప్రార్థనలు ఎన్నో చేస్తూ ఉంటాయి, ఎందుకు సమాధానం రావట్లేదు అనుకుంటాం. ఎందుకు తెలుసా? మధ్యాకాశంలో చీకటి శక్తులు ఆపేస్తాయి. అవన్నిటిని జయించాలంటే ఏం చేయాలో కూడా బైబిల్ గ్రంథంలో చదవండి. అందుచేతను మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఇప్పుడు మీరేమన్నాడు? మీరు నిలబడలేదు, దేవుడికే తెలుసు మన శోధన వస్తే పడిపోతాం, ఆలలు వస్తే కొట్టుకుపోతాం అని. కానీ దేవుడు ఏమన్నాడు? మీకు శక్తిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నా అంటే మీకు స్విమ్మింగ్ నేనే నేర్పిస్తా, స్విమ్మింగ్ జాకెట్ వేసుకొని మీకు ఇస్తాను, మిమ్మల్ని పడనివ్వని అంటున్నాడు దేవుడు. అంటే మీరు ఏదొచ్చండి హ్యాపీగా పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయబోతాడు. హల్లెలూయా. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుగు తొడుగుకొని. చూడండి ఏమన్నాడు దేవుడు? సత్యాన్ని. సత్యం అంటే ఏంటండి? వాక్యం. ఎక్కడ లోపల సత్యం ఎక్కడ ఉందా? యేసయ్య నేనే మార్గం సత్యం జీవం అంటే యేసయ్య సత్యం, అంటే యేసయ్యలోనే ఉంది, అంటే వాక్యంలోనే సత్యం. ఆ వాక్యమును కలిగి ఉండండి, నీతిమంతులుగా ఉండండి. దేవుడు ఏమి చెప్పట్లే ఇక్కడ, మీరు అలాగా చేయండి, మీ బంగారం తీసుకురండి. మీ ప్రార్థన దేవుడికి వినబడాలి అంటే, మీ సంఘంలో ఉజ్జీవం రావాలంటే, మీరు దేవుడి కొరకు యేసేపులాగా నిలబడాలి, యేసేలాగా ఈ లోకంలో నిలబడాలంటే, మొట్టమొదటిగా మీరు దేవుడి కొరకు ఎలా ఉండాలంటే వాక్యాన్ని ధరించుకొని ఉండాలంట. దేవుడి కొరకు నీతిమంతులుగా ఉండాలి. తర్వాత సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. చూడండి, సిద్ధ మనస్సు అంటే పాదములకు సమాధానం. ఏం వాక్యం ఉంటుంది, సమాధాన పరచువార్దని వారు దేవుడి కుమారుడు అనబడదు. సమాధానం కలిగి ఉండాలి మనం ఎప్పుడు. దేవుడి సువార్తను కూడా గట్టిగా పట్టుకోండి. తర్వాత ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు. ఏమవుతుందంట సంఘానికి? ఏం కావాలంట? విశ్వాసం ఉంటే చాలు, ఆపేయవచ్చంట సాతాన్ని. ఏముంటే చాలు? విశ్వాసం ఉంటే సాతాన్ని ఆపేయవచ్చు. గంటల తరబడి ప్రార్థన అక్కగా మన ఇంట్లో దెయ్యాలు పోవాలంటే విశ్వాసం ఒకటే మాట, ఏసునామలో బలం ఉందని నువ్వు నమ్మినట్లయితే ఏసు వెళ్ళిపోతా అక్కడి నుంచి. వెళ్ళదు అంటే నీలో ఎక్కడో బలహీనంగా ఉందని అర్థం. తర్వాత మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.
మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా. చూడండి ఒకసారి ఈ 18వ వచనంలో ఏమున్నది? ఆ సకల విధమైన ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల మీద పూర్ణ పట్టుదల విజ్ఞాపన చేయొచ్చు. మెలుపు అంటే ఏంటి? లేచి ఉండటం అంటే క్విక్ గా ఉండాలి. ప్రతి విషయానికి మనం స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వాలి. సంఘం సేవకుడు ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే దేవుడు కూడా అలా రియాక్ట్ చేస్తే మన బాధ ఏమైనా అంత ఆలస్యం చేస్తుంది. మన ప్రార్థనలు కూడా సంఘ సేవకుడు లేచి ప్రార్థన చేయి సిస్టర్ అంటే చేస్తున్నా మనం ప్రార్థిస్తున్నాం, మనం ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరికైనా మైక్ ఇచ్చి ప్రేయర్ చేయమంటే మనం చేస్తాం. ఈ సమయం మళ్ళీ రాదు. నీకు వచ్చినప్పుడు నీ చేతిలో మైక్ వస్తే దేవుడు మైక్ తీసుకొని వాడేసి మనం వాడేయాలి. నేను ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తాను. నాకు అది ఒక ఇష్టం. ఏ సంఘానికి నాకు మైక్ ఇస్తే బాగుండా ఒకసారి ఆలోచిస్తా ఉంటా. అది ఒక ఆసక్తి దేవుడి కొరకు నేను ఏదో ఒక విషయంలో వాడబడాలి అని. మన ప్రార్థన ఎవరైనా మైక్ ఇస్తే వచ్చో రాదో ప్రార్థన చేయండి, వచ్చిందో రాదో ప్రార్థన చెయ్యాలి. సమయం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సమయం లేనప్పుడు ఎవరైతే బాగుండని కూర్చోవాలి. వచ్చిందా తీసుకొని లాగాలి. పాటన్నా ఆరాధన ప్రార్థన చేసేయాల. అది చిన్నదో పెద్దదో, చిన్న ప్రార్థన అయినా పర్లా పెద్ద ప్రార్థన అయినా ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనము ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా ఎవరి పని మానది. వీళ్ళు సంఘంలో సేవకుడు పని చేస్తున్నాడని చెప్పేసి మీరందరూ ఓర్పు కూర్చోకూడదు. మీ పని మీకు ఉంటది. దేవుడు మీకేదో ఒక పని అప్పచెప్తాడు, తీసుకొచ్చి సంఘాన్ని ఇవ్వాలి. మీరు ఎవరి పని వాళ్ళని నిశ్చయంగా ఒక నియమంగా చేస్తే ఆ సంఘం బ్లెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉందండి. మన ఇల్లు తల్లి ఏం చేస్తుంది? ఇంట్లో వంట చేసి అందరినీ సిద్ధపరుస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? ఇంట్లో పనులన్నీ చేసి తీసుకొచ్చి డబ్బులు తల్లికి ఇస్తాడు. పిల్లలు ఏం చేస్తారు? స్కూళ్ళు కాలేజీలు చదువుకుంటూ తర్వాత వివాహం అయింది ఏదో ఎలాగా ఒక ఇల్లు అనేది పరిపూర్ణంగా ఉంటుంది. సంఘం పరిపూర్ణత ఎప్పుడు ఉంటుంది? సేవకుడు ఒక్కడే మెలుపు ఉండి బలిపీఠం మీద కట్టబడిన ఒక వధింపబడిన గొర్రె పిల్లలాగా ఉంటే సరిపోదు. సంఘం కూడా అలా ఉంటేనే బ్లెస్ అవుతుంది. మీ సంఘం నేను చూడాలని ఆశపడుతున్నాను. రాను దినాల్లో అనేక ఆత్మలు కేసరపల్లి నశించిపోయే ఆత్మలు ఇక్కడ కూర్చోవాలి. వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు మారరు. నేను చెప్తున్నా కదా, క్రైస్తవులు మారరు, అన్యులు మారుతాయండి. బాగుంటది. అలాంటి వాళ్ళు మారితే సేవకులు కూడా అనవసరం. వాళ్ళు వెళ్ళి ప్రకటించుకొని వచ్చేస్తారు. ఈ సంఘానికి తోలుకు వచ్చేస్తారు అన్నమాట. వచ్చి ఆ దేవుళ్ళ లేదు, మా ఎక్కడ ఉంది నిజమైన దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు మీ పని మీరు చేయండి. సేవకులు వాళ్ళు పని చేయండి. వాళ్ళకి ఆటంకంగా మాత్రం అసలు ఉండదు. కొన్ని నియమాలు ఉన్నాయి సంఘానికి. మనం అనుకుంటాం వచ్చామా వెళ్ళిపోయామా. కాదు 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 సంఘ సేవకుడు అవసరాలు తెలుసుకోవాలి. అతను ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చాడు? నీనా బట్టే కదా, నీ కోసమే కదా ఎక్కడుండో వచ్చి సువార్త ప్రకటిస్తాడు. అతను నువ్వు సపోర్ట్ చేయాలి ప్రార్థనతో, లేదా ఫైనాన్షియల్ గా. అతను అడగకపోవచ్చు, కానీ కానుకల విషయంలో దేవుడికి ఈ కానుకలు తీసుకెళ్ళి వారి ఇంట్లో పెట్టుకోరు, వారి సువార్త పనికే వాడతారు. ఏదైనా దేవుని కొరకు నిజాయితీగా చేసే వాళ్ళకి పైకి తీసుకుని రండి. అనవసరంగా వ్యర్థమైన వాళ్ళని మనం ప్రోత్సహించామనుకోండి, వాడి విత్తనాలన్నీ బ్యాడే, దాన్ని బట్టి ఫలాలు కూడా బ్యాడ్ ఉంటాయి. నీతిమంతుని మనం మంచిగా చూసుకుంటే అండి వారి ఫలాలు మనము అనుభవిస్తాం, మనం కూడా బ్లెస్ అవుతాం, వాళ్ళు బ్లెస్ అవుతారు. కాబట్టి మానద్దు, ప్రార్థనలు మానద్దు, వాక్యాలు మానద్దు, చర్చు మానద్దు. దేవుడి కొరకు నమ్మకంగా ఉండండి. నిజం చెప్తున్నా, సంఘాలు ప్రార్థన చేస్తే ఒకనొక దినాల్లో అంట ఎంతో మంది ప్రార్థనలు సంఘాలు ప్రార్థించిన అద్భుతాలు జరిగేవి అంట. ఈ రోజున సంఘంలో ప్రార్థన తగ్గిపోయినాయి, సంఘంలో మాటలు ఎక్కువైపోయినాయి, ఏడుపులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, సంఘంలో గొడవలు ఎక్కువైపోయినాయి. సంఘంలో ఏదో దీని గురించి ఏదో ఏడుస్తున్నారు. కార్యం వాళ్ళు పొందుకుంటారే పొందుకోరు, ఏదో నిమిత్తం వాళ్ళు ఎక్కువ ఆరాధన ఎక్కువైపోయింది, ఎక్కువ వాక్యం ఎక్కువైపోయింది. సంఘంలో ప్రార్థన చేయాలి. సంఘాలన్నీ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తాడు. ఈ రోజున యేసునామమున హల్లెలూయా. సంఘాలు ప్రార్థన చేస్తే గవర్నమెంట్ కూడా భయపడిపోవాలి తెలుసా. కొన్ని బయట సంఘాలు, కొన్ని సంఘాలు ఉంటాయండి, తీసేస్తామని చెప్పినప్పుడు సంఘ సేవకులు సంఘాలంతా ఏడ్చి ప్రార్థిస్తే గవర్నమెంట్ కూడా 3 చెరువులు నీళ్ళు తగ్గించేశారు. మన విశ్వాసం ఎవరో కాదు, ఎస్తేర్ రాని ఒక స్త్రీ ఉంది. అయిపోయింది, ఇజ్రాయెల్ చంపడం రెడీగా ఉన్నాడు ఆ రాజు. ఏది ఒకటే చేసింది ఎస్తేర్. మా చలికత్తలతో తన ఊరులందరూ ఒకటే, మీరు అక్కడ ప్రార్థన చేయండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను.
ఒకటే రోజు దేవుడు నిద్ర లేకుండా చేశాడు రాజుకి, శాసనాలు మార్చేశాడు, చక్కగా దేవుడు వాళ్ళు విడిపించేశాడు. దేవుడు చూశారు అక్కడ వాళ్ళని విడిపించి దేవుడు సన్నిధిలో మహిమతో నిలబెట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి తెలుసా? సంఘము యొక్క ప్రార్థన లోకాన్ని విడిపించడానికి సెకండరీ, అంటే ప్రైమరీగా నువ్వు కూడా విడుదల అవుతావు వేస్తున్నావు, నువ్వు నాశనం లేకుండా పోతావు వేస్తున్నావు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు లోతు కుటుంబం గురించి. లోతు దేవుడు విడిపించాడా లేదా? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ప్రతిదానికి సమాధానం ఇచ్చే దేవుడు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. సంఘం ఎక్కువ ఆసక్తితో ప్రార్థించాలండి. సంఘము గొలుసు ప్రార్థన చేయాలా. ఈ మధ్య చర్చస్ లో మరి ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు. బయట సంఘం కొన్ని సంఘాలు ప్రార్థనలు మర్చిపోయారు కదా. చాలా సంఘాలు ఏంటంటే సండే అంట టైం అయిపోతుందని టైంలో ప్రార్థన కూడా సరిగ్గా చేయరు, వాక్యం పంపించేస్తున్నారు. మోకరించి ప్రార్థన లేదు, గొలుసు ప్రార్థన లేవు. ఒకనొక దినాల్లో గొలుసు ప్రార్థనలు కన్యలతో ఏడ్చి 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 ప్రభు మొరపెట్టి 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 అనేక ఆత్మని కాపాడారు. ఈరోజు ఏదేదో చేసి ఒక ఆత్మని కాపాడదాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా నిలబడరు. వాక్యంతో లేదు, కన్యలతో ఒక ఆత్మ గురించి ప్రార్థనతో విత్తు, దేవుడు ఆత్మని దగ్గర తీసుకొస్తాడు. ప్రసవ వేదన కలిగి ఎవరైనా ఒక బిడ్డని కలిగినప్పుడు ప్రసవ వేదనతో కలిగితో తల్లి అలా కనండి ఆత్మని. సేవకుడు ఒకడే కాదు, సంఘం కూడా కనాలి, సంఘం కూడా ప్రార్థించాలి. దేవా మా సేవకుడిని వాడుకో, మా సేవ నువ్వెప్పుడు వాడబడతావు, నువ్వు కూడా వచ్చింది దానికోసమే కదా. అతను రొట్టెలో నువ్వు రొట్టెలో చేయబడుతున్నావు, అతని ప్రార్థనలో పాల్గొంటున్నావు, కానీ అతను మాత్రమే సేవ చేయాలి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ ప్రయత్నాలు? లెగండి సంఘం ఎప్పటికైనా. నేను ఒకటి మీ అందరికీ చెప్పాలని వచ్చాను. ప్రార్థన తగ్గిపో ఉండొచ్చు, మీలో ఏకాంతంగా ప్రార్థన తగ్గిపో ఉండొచ్చు. ప్రార్థన చేయండి. సంఘంగా కూడుతున్నప్పుడు గొలుసు ప్రార్థన చేయండి. ఒక అంశం ఎత్తండి, ఆ అంశాన్ని మధ్యలో పెట్టి దేవా ఈ అవసరం ఉంది తీర్చండి, గొలుసు ప్రార్థన చేయండి. దిక్కున తిరిగి ఈ యొక్క దిక్కును ఆజ్ఞాపిస్తున్నాను, ఈ దిక్కుని ఆత్మలు రావాలి, ఈ దిక్కున చీకటి శక్తులు బంధింపబడాలి, ప్రార్థన చేయండి. దేవుడు నడిపిస్తాడు ఆ యొక్క దిక్కుని. సాష్టాంగపడి ప్రార్థన చేయండి. మోకాళ్ళ మధ్యలో తల తీసుకొని ప్రార్థన చేయండి. కొన్నిసార్లు నేను ఎక్కువ నా అనుభవం నేను చెప్తున్నాను. కొన్ని విషయాలు నా కార్యాలు జరగనప్పుడు నేను ఏం చేస్తానంటే 2 చేతులు ఎత్తాను, సరెండర్ అయిపోతాను. ఒక పోలీసుడు వచ్చినప్పుడు ఎలాగైనా గడిప ఎక్కినప్పుడు చేతులు ఎత్తేస్తారు, అలా మన దేవుడి సన్నిధిలో 2 చేతులు వేస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రయత్నం చెప్తున్నాను మీ అందరికి ఒకటే. మోషే కాలంలో అమాలేకీయులు వచ్చి యుద్ధం ఆడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తి మొరపెడుతున్నాడో మోషే, ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. ఈరోజు నువ్వు గెలవాలంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఎన్నోసార్లు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఏడ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. అది కూడా అవ్వనప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఏలియా ప్రార్థన చేశాడు. ఎలా అంటే మోకాళ్ళ మధ్యలో తీసుకెళ్లి తలను తీసుకెళ్లి ప్రార్థన చేసేవాడు, ఏడ్చేవాడు. అక్కడ అతను ఆజ్ఞాపించిన ఆకాశం మోయబడిపోయింది, కరువు అయిపోయింది లోకం అంతా. ఏం చేయాలో తెలియదు, వెళ్ళి మొదలు పెట్టాడు దేవుడి సన్నిధిలో. అయినా రాలా. ఇప్పుడు తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టినప్పుడు దేవా నీ వాగ్దానం నెరవేర్చు. ప్రార్థన చేయగా 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 అరచేతి నేలమే వచ్చింది, లేచి వెళ్ళిపోయాడు. కొండపోత వర్షం పడిందంట ఏరియా కింద నడుస్తుంటే. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ద్వారా అటువంటి జరగాలి, అద్భుతాలు జరగాలి. ప్రార్థన చేయండి. ఎంత దాకా చేస్తారు తెలుసా? అరచేతి మేఘం కనబడాలి మీకంటే, సూచనలు కనబడాలి మీ సంఘాల్లో, అద్భుతాలు జరగాలి మీ సంఘంలో, కొత్త ఆత్మలు రావాలి, పాత ఆత్మలు ఉజ్జీవ రగల్చబడాలి. అప్పుడు దాకా సంఘ ప్రార్థన ఆకూడదు. మీ ప్రార్థన అండి మీ కుటుంబానికి, మీకు మీ సంఘానికి క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును మీ హృదయములో 100 ఫలితం దేవుడు ధారాళంగా తీసుకొచ్చును గాక.